స్మార్ట్ కామర్స్ అండ్ మేనేజ్మెంట్ హబ్. స్మార్ట్ కామర్స్ అండ్ మేనేజ్మెంట్ హబ్ లో ఇవాళ మనం క్యాష్ ఫ్లో స్టేట్మెంట్ అంటే ఏంటో చూద్దాం. ఓకేనా? అసలు క్యాష్ ఫ్లో స్టేట్మెంట్ అంటే ఏంటి, అసలు ఎందుకు ప్రిపేర్ చేస్తారు అనేది తెలుసుకుందాం. క్యాష్ ఫ్లో స్టేట్మెంట్ ఈజ్ ఎ ఫైనాన్షియల్ స్టేట్మెంట్ దట్ షోస్ ద ఇన్ఫ్లో అండ్ అవుట్ ఫ్లోస్ ఆఫ్ క్యాష్. ఏం చెప్తున్నారంటే క్యాష్ ఫ్లో అంటే ఏంటి, ఒక బిజినెస్ అనేది మనం ఎందుకు చేస్తామండి, లాభాల కోసం చేస్తాం, ప్రాఫిట్ కోసం చేస్తాం. ఆ ప్రాఫిట్ అనేది ఏ రూపంలో ఉంటుంది, క్యాష్ రూపంలో ఉంటుంది. మనం ఏం చేస్తాం, సామాన్యంగా ఏదైనా కొంటాము లేదా ఏదైనా అమ్ముతాము. ఈ రెండు కూడా ఏ విధంగా ఉంటాయి, క్యాష్ రూపంలోనే ఉంటాయి మనకి. అవునా? అంటే మనీ రూపంలోనే కదా ఉండేది. సో ఆ మనీ అనేది ఎలా ఫ్లో అవుతుంది, మనకి ఎంత క్యాష్ వస్తుంది, ఎంత క్యాష్ పోతుంది. అఫ్ కోర్స్ మీరు అనొచ్చు, మ్యామ్ క్రెడిట్ ట్రాన్సాక్షన్స్ కూడా ఉంటాయి కదా అని. సో అందుకే మనం ఏం చేస్తాం అంటే క్యాష్ కి సంబంధించిన ట్రాన్సాక్షన్స్ మట్టుకు, అంటే క్యాష్ ఎంత పోతుంది, ఎంత ఉంది మనకి, అలాగే ఎంత మనకి నెట్ క్యాష్ రిమైనింగ్ ఉంది, ఎంత వెళ్ళిపోతుంది, ఎంత వస్తుంది అనేది తెలుసుకోవడానికి మనం ఒక స్టేట్మెంట్ రూపంలో ఈ క్యాష్ అనేది ఫ్లో అవటాన్ని తెలుసుకుంటాం. ఓకేనా? క్యాష్ ఎలా ఫ్లో అవుతుంది మన బిజినెస్ లో, ఎంత పోతుంది, ఎంత వస్తుంది అనేది తెలుసుకోవడమే క్యాష్ ఫ్లో స్టేట్మెంట్ అన్నమాట. ఓకేనా? సరే, క్యాష్ ఫ్లో స్టేట్మెంట్ అంటే మన క్యాష్ ఫ్లోస్ ఎలా పోతున్నాయి ఎలా వస్తున్నాయని తెలుసుకునే స్టేట్మెంట్ ని క్యాష్ ఫ్లో స్టేట్మెంట్ అన్నారు మ్యామ్. ఓకే, సరే, మనకి మరి అసలు క్యాష్ ఫ్లో స్టేట్మెంట్ అసలు ఎందుకు ప్రిపేర్ చేస్తారు మ్యామ్ అని అడిగారు అనుకోండి. క్యాష్ ఫ్లో స్టేట్మెంట్ అనేది ఎందుకు ప్రిపేర్ చేస్తా అంటే ఇట్ ఈస్ ప్రిపేర్డ్ టు షో ద మూవ్మెంట్ ఆఫ్ క్యాష్. క్యాష్ అనేది ఎలా మూవ్ అవుతుంది, ఎలా ఫ్లో అవుతుంది ఒక బిజినెస్ లో డ్యూరింగ్ ఏ పర్టికులర్ పీరియడ్. ఇక్కడ పర్టికులర్ పీరియడ్ అంటే పీరియడ్ ఆఫ్ టైం మనం సామాన్యంగా ఫైనాన్షియల్ ఇయరే కదా, అంటే 1 year కే కదా మనం వేస్తాము, 1 year కే కదా ఒక స్టేట్మెంట్ అనేది వేసి తర్వాత చూస్తాము, అంతే కదా. ఇప్పుడు ఒక స్టూడెంట్ ఉన్నాడు అనుకోండి, ఆ స్టూడెంట్ కి యాన్యువల్ ఎగ్జామ్ అనేది కండక్ట్ చేస్తాం. ఎందుకని, టోటల్ గా ఓవరాల్ గా ఇయర్ లో ఎంత నేర్చుకున్నాడు అనేది తెలుసుకోవడానికి. అదే విధంగా ఓవరాల్ గా ఒక ఇయర్ లో మనం ఎంత బిజినెస్ చేసాం, అసలు ఎంత ప్రాఫిట్ వచ్చింది, ఎంత లాస్ వచ్చింది అని తెలుసుకోవడమే కదా మన పని. సో అలాగే ఆ మూవ్మెంట్ ఆఫ్ క్యాష్, ఎంత క్యాష్ పోయింది, ఎంత క్యాష్ వచ్చింది, అసలు ఇంకా ఎంత క్యాష్ ఉంది, మనం నెక్స్ట్ ఇయర్ నడపగలమా బిజినెస్ అని తెలుసుకోవాలి కదా. సో అందుకు క్యాష్ ఫ్లో స్టేట్మెంట్ ప్రిపేర్ చేస్తాం. ఇట్ హెల్ప్స్ టు అండర్స్టాండ్ హౌ క్యాష్ ఈజ్ జనరేటెడ్. అసలు క్యాష్ ఎలా మనకి జనరేట్ అయ్యింది, ఏమేమి సేల్ చేసాము, అలాగే ఎలా యూజ్ చేసాము ఆ క్యాష్ ని. అంటే ఎలా ఏదైనా ఖర్చు పెడతాం కదా మనం, ఎలా ఖర్చు పెడతాం, ఇన్వెస్ట్మెంట్ చేస్తాం, లేదా డే టు డే ఆపరేషన్స్ అంటే బిజినెస్ లో యూజ్ చేస్తాము, లేదా ఇన్వెస్ట్ చేస్తాము, షేర్స్ లో ఇన్వెస్ట్ చేస్తాము, లేదా ఏదైనా మిషనరీలో ఇన్వెస్ట్ చేస్తాము, మిషనరీ కొంటాం ఏదైనా, లేదా ఫైనాన్సింగ్ యాక్టివిటీస్ అంటే చెప్పాను కదా, ఇష్యూ ఆఫ్ షేర్స్ అండ్ లేదా రిడెంప్షన్ ఆఫ్ షేర్స్, ఇలాంటి యాక్టివిటీస్. లేదంటే ఇన్వెస్ట్మెంట్ చేస్తాము, సేల్ ఆర్ పర్చేస్ ఆఫ్ అసెట్స్. ఓకేనా? ఇలాంటివన్నీ కూడా మనం క్యాష్ ఫ్లోనే కదా చేస్తాం. సో ఎలా ఫ్లో అయింది, ఎంత జనరేట్ అయింది, దాన్ని మనం ఎలా ఖర్చు పెట్టాం, ఎలా యూజ్ చేసాం అనేది తెలుసుకోవడానికి మనం క్యాష్ ఫ్లో స్టేట్మెంట్ అనేది ప్రిపేర్ చేస్తాం. ఓకేనా? క్యాష్ కి సంబంధించిన ట్రాన్సాక్షన్స్. మెయిన్ రీజన్స్ ఆర్ నీడ్, అసలు ఎందుకు అవసరం, రీజన్స్ ఏంటి అంటే టు నో ద యాక్చువల్ క్యాష్ పొజిషన్. ఏం చెప్తున్నారు, అసలు ఇప్పుడు మనం మన క్యాష్ పొజిషన్ ఏంటి మన బిజినెస్ లో. ప్రాఫిట్ డస్ నాట్ ఆల్వేస్ మీన్స్ క్యాష్. ప్రాఫిట్ అంటే మనకి క్యాషే కాదు. ద క్యాష్ ఫ్లో స్టేట్మెంట్ హెల్ప్స్ టు నో హౌ మచ్ క్యాష్ ఈజ్ యాక్చువల్లీ అవైలబుల్. ఎప్పుడైనా సరే మనకి బిజినెస్ లో క్యాష్ అనేది ఎందుకు అంత ఇంపార్టెంట్ అంటే క్యాష్ లేదా క్యాష్ ని ఈజీగా క్యాష్ గా కన్వర్ట్ అయ్యే క్యాష్ ఈక్వలెంట్స్, ఈ రెండు ఇంపార్టెంట్ చాలా. ఎందుకంటే మన షార్ట్ టర్మ్ డెట్స్ అనేవి ఎక్కువ ఉంటాయి అక్కడ, కానీ లిక్విడిటీ అనేది కావాలి ఎక్కువ బిజినెస్ లో. ఇప్పుడు కబుక్కుని సరుకు కొనాలండి, సరుకు కొనాలంటే చేతిలో డబ్బులు ఉండాలి కదా. ఎక్కడో మీరు ఏదో పెద్ద ల్యాండ్ లోనే పెట్టేశారనుకోండి, పెట్టేసి అది వెంటనే లిక్విడ్ క్యాష్ గా మారిపోద్దా, మారిపోదు. సో అందుకని క్యాష్ అనేది చాలా అవైలబిలిటీలో ఉండాలి ఎప్పుడు బిజినెస్ లో. సో అది మెయిన్ అనమాట. అంత క్యాష్ పొజిషన్ అనేది ఉంటే అంత మన బిజినెస్ అనేది ఫ్రీ ఫ్లోగా మంచిగా నడుస్తుందని అర్థం. టు అసెస్ ద లిక్విడిటీ అండ్ సాల్వెన్సీ, అలాగే మన లిక్విడిటీ పొజిషన్ అంటే ఏంటి, ఈజీగా మనకి క్యాష్ లో కన్వర్ట్ అయ్యేవి ఉన్నాయి, అలాగే క్యాష్ ఎంత ఉంది, అలాగే మన సాల్వెన్సీ అంటే ఏంటంటే మనం పే చేసే మన క్యాపబిలిటీ అనమాట. సాల్వెన్సీస్ అంటే ఇట్స్ షార్ట్ టర్మ్ డెట్స్ కానీ ఏమైనా ఎక్స్పెన్సెస్ కానీ ఉంటే దాన్ని మనం ఎంత పే చేయగలం, ఎంత రెడీ. ఫర్ ఎగ్జాంపుల్ మనకు ఒక చిన్న ప్రాజెక్ట్ వచ్చింది అనుకోండి, లేదా ఏదైనా దానికోసం మనం ఏదో అప్పు తీసుకున్నాం, చిన్నది అమౌంట్.
సో ఆ అప్పుని మనం వెంటనే మనం పే చేయగలమా లేదా అని ఎలా తెలుసుకుంటాం? ఇలాంటి క్యాష్ ఫ్లో స్టేట్మెంట్ వేస్తే ఓకే ఇది మనకి క్యాష్ మనం ఈ పొజిషన్ లో ఉన్నాం, సో మనకి ఇది ఓకే మనం ఈ డెట్ తీసుకోవచ్చు లేదా అనేది చెప్తుంది అనమాట. ఓకేనా? సో సాల్వెన్సీస్ అనేది చెప్తుంది, అలాగే లిక్విడిటీ పొజిషన్ ఎలా ఉందో కూడా మనకి తెలుస్తుంది. టు ఎవాల్యుయేట్ ద క్యాష్ మేనేజ్మెంట్ ఎఫిషియన్సీ, మనం క్యాష్ ని ఏ విధంగా మనం మేనేజ్ చేస్తున్నాం, మన యొక్క సామర్థ్యత తెలుస్తుంది. క్యాష్ ని సమర్థవంతంగా మనం మేనేజ్ చేస్తున్నామా లేదా, మన ఎఫిషియన్సీ ఎంత ఉందని కూడా క్యాష్ ఫ్లో స్టేట్మెంట్ ద్వారా తెలుసుకుంటాం. ఇట్ షోస్ వెదర్ ద ఫర్మ్ ఈజ్ మేనేజింగ్ ఇట్స్ క్యాష్ ప్రాపర్ గా మేనేజ్ చేస్తుందా, ప్రాపర్ గా యూజ్ చేస్తుందా అనేది మనకి ఈ క్యాష్ ఫ్లో స్టేట్మెంట్ ద్వారా తెలుస్తుంది. నాట్ టూ మచ్ క్యాష్ ఐడల్ ఆర్ నాట్ టూ లిటిల్ క్యాష్ షార్టేజ్. ఇప్పుడు ఎక్కువ క్యాష్ ఉండకూడదు, అలానే షార్టేజ్ ఉండకూడదు, కరెక్ట్ గా మేనేజ్ అవ్వాలి. ఎక్కువ క్యాష్ ఉండిపోతుందంటే మనం ఏది ఇన్వెస్ట్మెంట్ చేయట్లేదని అర్థం, అవునా? లేదు అసలు క్యాష్ లేదంటే ఓవర్ ఇన్వెస్ట్ చేసేస్తున్నాం మనం ఎందులోనూ. ఓకేనా? ఈజీగా కన్వర్టబుల్ క్యాష్ అనేది మన దగ్గర లేదని అలాగా ఉండకూడదు, ఇలాగా ఉండకూడదు. మేనేజ్ అనేది ఉండాలి. అది మేనేజ్మెంట్ గా ఉంది, కరెక్ట్ గా ఉంది. మన క్యాష్ పొజిషన్ అనేది, లిక్విడిటీ పొజిషన్ అని ఎలా తెలుస్తుంది? క్యాష్ ఫ్లో స్టేట్మెంట్ ద్వారా తెలుస్తుంది. టు ఐడెంటిఫై ద సోర్సెస్ అండ్ యూజెస్ ఆఫ్ క్యాష్, అంటే క్యాష్ అనేది మనకి ఎక్కడ నుంచి వస్తుంది, ఏ సోర్సెస్ లో ఎక్కువ వస్తుందో బిజినెస్ పొజిషన్ తెలుస్తుంది. ఇప్పుడు నా దగ్గర ఒక 2-3 నేనే ఒక చిన్న షాప్ అనుకోండి, నేను ఒక షాప్ అయితే నేను ఒక 2-3 సరుకులు అమ్ముతున్నాను. ఒకటేమో బియ్యం అమ్ముతున్నాను, ఒకటి వీట్ అమ్ముతున్నాను, ఇంకోటి ఏదో అమ్ముతున్నాను అనుకోండి. నాకు వీటి నుంచి ఎక్కువ క్యాష్ వస్తుంది. అది నీకు ఎలా తెలుస్తుంది వీటి నుంచే వస్తుందని? బోల్డ్ ట్రాన్సాక్షన్స్ జరుగుతూ ఉంటాయి. ఆ సోర్సెస్ ఎలా ఐడెంటిఫై చేస్తాం మనం? క్యాష్ ఫ్లో స్టేట్మెంట్ వేయడం ద్వారా. ఎగ్జాంపుల్ చెప్పానంటే, ఇవి మనకి అసలు యాక్చువల్లీ బిజినెస్ అంటే టన్స్ ఆఫ్ అమ్ముతాం కదా, మనం సేల్ చేస్తాం అంటే బోల్డ్ అని ట్రాన్సాక్షన్ కొన్ని అవన్నీ గుర్తుపెట్టుకోలేం కదా. సో సోర్సెస్ అలాగే క్యాష్ ని మనం ఏ విధంగా యూజ్ చేస్తున్నాం అనేది క్లియర్ గా మనకి తెలియటానికి, వేర్ ద క్యాష్ కేమ్ ఫ్రమ్, ఎక్కడి నుంచి క్యాష్ జనరేట్ అవుతుంది, అలాగే హౌ ఇట్ వాజ్ స్పెండ్, మనం దాన్ని ఎలా ఉపయోగిస్తున్నాం అనేది తెలుసుకోవడానికి మనం క్యాష్ ఫ్లో స్టేట్మెంట్ అనేది వేస్తాం. నెక్స్ట్ ఇట్ హెల్ప్ ఇన్ ప్లానింగ్ అండ్ బడ్జెటింగ్. ప్లానింగ్ కోసం కూడా మనకి నేను చెప్పాను కదా ఫ్యూచర్ క్యాష్ బడ్జెట్ చేయడానికి. బడ్జెట్ అంటే ఏంటి? మనకి ఫ్యూచర్ లో క్యాష్ ఎలా మనం బడ్జెట్ ఎలా వేస్తాం మనం? ఫ్యూచర్ లో ఎంత క్యాష్ మనకి అవైలబిలిటీలో ఉంది, సో ఈ ప్రాజెక్ట్ లో మనం పెట్టాలా లేదా, ఫైనాన్షియల్ ప్లానింగ్, ఫైనాన్షియల్ డెసిషన్స్ కి, అలాగే ఫైనాన్షియల్ ప్లానింగ్ కి ఎంత మనం కొనగలం, ఎంత రా మెటీరియల్ కి, ఎంత మనకి ఇంకా ఫినిష్డ్ ప్రొడక్ట్స్ చేయడానికి ఇంకా ఎంత, అలాగే ఎంత లేబర్ ఖర్చు పెట్టాలి, ఇవన్నీ కూడా మనకి క్యాష్ ట్రాన్సాక్షన్స్ ద్వారానే తెలుస్తుంది. అప్పుడే ప్లాన్ చేయగలం మనం. ఓకే మనకి లిక్విడిటీ క్యాష్ ఇంతే ఉంది కాబట్టి మనం ఇంతే చేసుకోవాలి ఇయర్, ఇలా. అంటే బడ్జెటింగ్ కి ప్లానింగ్ కి బడ్జెటింగ్ కి రెండింటికి కూడా హెల్ప్ అవుతుంది. అలాగే డెసిషన్ మేకింగ్ ప్రాసెస్ అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ బ్యాంక్ లోన్స్ నేను చెప్పాను కదా, మనకి లిక్విడిటీ పొజిషన్ బాగాలేదనుకోండి, ఆటోమేటిక్ గా మనం ఏం చేస్తాం, అమ్మో మనం షార్ట్ టర్మ్ లో ఈ డెట్ పే చేయాల్సి వస్తుంది, వద్దులే అంటే డెసిషన్ మేకింగ్ కి. లేదా ఇన్వెస్టర్స్ లో ఇన్వెస్ట్ చేయాల్సి వచ్చింది, ఇంతే ఉంది క్యాష్ ఎందుకు ఇన్వెస్ట్ చేయడం, దీన్ని మొత్తం పెట్టుబడిగా పెట్టేసాం అనుకోండి, అమ్మో తర్వాత మనకి డే టు డే ఆపరేషన్స్ కి కష్టం అవుతుంది. లేదా మేనేజ్మెంట్, ఓకేనా? ఇలాగా మనకి క్యాష్ ఫ్లో స్టేట్మెంట్ అనేది డిసైడ్ అవడానికి, మన క్యాష్ ట్రాన్సాక్షన్స్ మనం ఇన్వెస్ట్ చేయాలా లేదా, మేనేజ్ చేయాలా లేదా, బ్యాంక్ కి లోన్ తీసుకోవాలా లేదా, ఇలాంటి డెట్ తీసుకోవాలా లేదా, ఇలాంటి డెసిషన్ మేకింగ్స్ అన్నిటికి కూడా ఈ క్యాష్ ఫ్లో స్టేట్మెంట్ అనేది ఉపయోగపడుతుంది. ఇన్వెస్ట్మెంట్స్, లెండింగ్ అంటే ఎవరికైనా అప్పు ఇవ్వడం, లేదా ఎక్స్పాన్షన్, బిజినెస్ ఎక్స్పాండ్ చేయాలన్నా, లేదా ఫైనాన్సింగ్ యాక్టివిటీస్, ఇవన్నీ గురించి తెలుసుకోవాలి అంటే క్యాష్ ఫ్లో స్టేట్మెంట్ అనేది చాలా చాలా అవసరం. టు వాల్యుయేట్ ద బిజినెస్ పర్ఫార్మెన్స్, మన యొక్క బిజినెస్ పర్ఫార్మెన్స్ అనేది ఎలా ఉంది. ఇట్ షోస్ ద ఎబిలిటీ, అంటే మన యొక్క బిజినెస్ యొక్క సామర్థ్యాన్ని, ఎబిలిటీస్ ని చూపిస్తుంది. అది జనరేట్ క్యాష్ ఏ విధంగా మనం జనరేట్ చేస్తున్నాం, మన ఎబిలిటీ ఎలా ఉంది అనేది కూడా మనకి, మన ఫైనాన్షియల్ హెల్త్ అనేది ఎలా ఉంది అని చెప్పి తెలుసుకోవడానికి కూడా క్యాష్ ఫ్లో స్టేట్మెంట్ అనేది ఉపయోగపడుతుంది. రిక్వైర్డ్ బై అకౌంటింగ్ స్టాండర్డ్స్, అంతేకాకుండా మనకి అకౌంటింగ్ స్టాండర్డ్స్ ప్రకారం కూడా మనం AS3 అనేది, అంటే అకౌంటింగ్ స్టాండర్డ్ 3 ప్రకారం కూడా మనం క్యాష్ ఫ్లో స్టేట్మెంట్ అనేది కంపల్సరీ ప్రిపేర్ చేయాలి. ఇట్ ఈస్ మ్యాండేటరీ ఫర్ మెనీ కంపెనీస్, అన్ని కంపెనీస్ కది మ్యాండేటరీ. నెక్స్ట్ ఇది ఇప్పుడు మనకి క్యాష్ ఫ్లో స్టేట్మెంట్ అనేది అర్థమైంది. అసలు క్యాష్ ఏంటి, క్యాష్ ఈక్వలెంట్స్ అంటే ఏంటో చూద్దాం. క్యాష్ అండ్ క్యాష్ ఈక్వలెంట్స్ ఆర్ ద మోస్ట్ లిక్విడ్ అసెట్స్ ఆఫ్ ద బిజినెస్. మనకి ఒక బిజినెస్ లో
ఈజీగా మనకి కన్వర్ట్ అయ్యేటట్టు క్యాష్ గా కన్వర్ట్ అయ్యేవి, అలాగే ఈజీగా మనకి డే టు డే ఆపరేషన్స్ కి ఉపయోగపడేవి ఏంటి అంటే క్యాష్ మరియు క్యాష్ ఈక్వలెంట్స్. మీనింగ్ దే కెన్ బి ఇమీడియట్లీ యూజ్డ్ ఫర్ మేక్ పేమెంట్స్. ఈ క్యాష్ ఈక్వలెంట్స్ అనేవి లిక్విడ్ అసెట్స్ అని ఎందుకు అన్నారంటే ఇమీడియట్ గా మనం పేమెంట్స్ చేయడానికి అవి ఉపయోగపడతాయి. లిక్విడ్ అంటేనే అది, లిక్విడ్ అంటే ఏంటి, ఇమీడియట్లీ కన్వర్టెడ్ అని అర్థం. యాక్చువల్లీ దానికి అర్థం క్యాష్ మనీ ద బిజినెస్ ఆల్రెడీ హ్యాస్. క్యాష్ అంటే ఏంటి, ఇక్కడ క్యాష్ ఇన్ హ్యాండ్ అని అర్థం. క్యాష్ అంటే ఏంటంటే బిజినెస్ లో మనకి చేతిలో ఎంత డబ్బు ఉంది, మనం సరుకు కొనగలమా, రేపొద్దున మనకి డే టు డే ఆపరేషన్స్ ఫస్ట్ అదే చూసుకుంటది. ఏ బిజినెస్ అయినా మన ఆపరేషన్స్ కి ఇంకా ఎంత ఉంది క్యాష్, దాన్ని బట్టే నెక్స్ట్ స్టెప్ వేస్తుంది. అలాగే క్యాష్ ఈక్వలెంట్స్ ఎన్ని ఉన్నాయి అంటే అసెట్స్ ఏవైతే క్విక్ గా క్యాష్ లో కన్వర్ట్ అయిపోతాయి విత్ ఇన్ 3 months. ఇక్కడ చూడండి, విత్ ఇన్ 3 months ఇది గుర్తుంచుకోండి. ఓకేనా, 3 months లో అంటే విత్ ఇన్ 3 months ఆఫ్ అంటే విత్ ఇన్ షార్ట్ పీరియడ్ ఆఫ్ టైమ్ లో క్యాష్ గా కన్వర్ట్ అయ్యే వాటిని కూడా మనం క్యాష్ కిందే పరిగణిస్తాం. ఓకేనా, ఇవి ఎంత ఉన్నాయని తెలుసుకోవడానికి మనం క్యాష్ ఫ్లో స్టేట్మెంట్ వేస్తాము. అసలు క్యాష్ అంటే మనం చూద్దాం. క్యాష్ రిఫర్స్ టు ద మనీ దట్ ఈస్ ఫిజికల్లీ అవైలబుల్ ఆర్ కెప్ట్ ఇన్ బ్యాంక్స్. బోత్ వస్తాయి. క్యాష్ అంటే ఏదైతే మనకి ఫిజికల్ గా మనకి అవైలబిలిటీలో ఉందో, అంటే మన కంటికి కనిపిస్తుందో, అంటే మన దగ్గర చేతిలో ఉందని క్యాష్ ఇన్ హ్యాండ్ అని, లేదా క్యాష్ అట్ బ్యాంక్ లో ఉందో మన సేవింగ్స్, ఈ రెండు కూడా మనకి క్యాష్ కింద వస్తాయి. అలాగే పెట్టి క్యాష్ అంటే డైలీ ఎక్స్పెన్సెస్ కోసం కొంత పక్కన పెడతారు కదా, దాన్ని పెట్టి క్యాష్ అంటే. ఈ మూడు కూడా క్యాష్ కింద వస్తాయి. క్యాష్ ఇన్ హ్యాండ్, క్యాష్ ఎట్ బ్యాంక్, పెట్టి క్యాష్. నెక్స్ట్ ది క్యాష్ ఈక్వలెంట్స్. క్యాష్ ఈక్వలెంట్స్ ఆర్ ద షార్ట్ టర్మ్ హైలీ లిక్విడ్ ఇన్వెస్ట్మెంట్స్ దట్ కెన్ బి ఈజీలీ కన్వర్టెడ్ ఇంటూ క్యాష్. నేను చెప్పాను కదా, ఏదైతే ఈజీగా కన్వర్ట్ అయిపోయి షార్ట్ టర్మ్ లోనే ఈజీగా కన్వర్ట్ అయ్యే క్యాష్ గా కన్వర్ట్ అయ్యే వాటిని క్యాష్ ఈక్వలెంట్స్ అంటారు. హ్యావ్ ఎ లో రిస్క్ ఆఫ్ లాసింగ్ వాల్యూ. దీనికి వాల్యూ తగ్గడం అనేది చాలా తక్కువ ఉంటుంది అనమాట. ఎగ్జాంపుల్ ట్రెజరీ బిల్స్, కమర్షియల్ పేపర్స్, ఇవన్నీ మనకు తెలుసు కదా. షార్ట్ టర్మ్ బ్యాంక్ డిపాజిట్స్, మనీ మార్కెట్ ఫండ్స్, షార్ట్ టర్మ్ గవర్నమెంట్ బాండ్స్, ఇవన్నీ కూడా మనకి ఈజీగా క్యాష్ కింద కన్వర్ట్ అయిపోతాయి. నెక్స్ట్ ది ఓకే, క్యాష్ అండ్ క్యాష్ ఈక్వలెంట్స్ చెప్పాను కదా. ఇప్పుడు క్లాసిఫికేషన్ ఆఫ్ క్యాష్ ఫ్లో వస్తుంది. క్యాష్ ఫ్లో అనేది 3 types గా మనకి డివైడ్ అయ్యి ఉంది. అవి ఏంటి అంటే ఆపరేటింగ్ యాక్టివిటీస్. క్యాష్ ఫ్లో అనేది మనకి జనరేట్ అవడానికి మనం 3 యాక్టివిటీస్ అనేవి నడుపుతాం. ఏంటి అంటే ఆపరేటింగ్ యాక్టివిటీస్, ఇన్వెస్టింగ్ యాక్టివిటీస్, ఫైనాన్సింగ్ యాక్టివిటీస్. మనం క్యాష్ ఫ్లో ఎలా చేస్తాము, ఎయిదర్ ఆపరేషన్స్ అంటే బిజినెస్ ఆపరేషన్స్. ఇది ఆపరేటింగ్ యాక్టివిటీస్ అనేది 2 methods గా ఉంది, డైరెక్ట్ మెథడ్, ఇండైరెక్ట్ మెథడ్. ఆపరేటింగ్ క్యాష్ ఫ్లో స్టేట్మెంట్ అనేది మనం ఈ ఆపరేటింగ్ యాక్టివిటీస్ నే డైరెక్ట్ మెథడ్ లోను, ఇండైరెక్ట్ మెథడ్ లోను చూపిస్తాం. ఓకేనా, ఇన్వెస్టింగ్ యాక్టివిటీస్ ఏమో డైరెక్ట్ మెథడ్ ఒక్కటే, ఫైనాన్సింగ్ యాక్టివిటీస్ డైరెక్ట్ మెథడే, ఇండైరెక్ట్ మెథడ్ ఉండదు. అసలు ఆపరేటింగ్ యాక్టివిటీస్ అంటే ఏంటి చూద్దాం. క్యాష్ ఫ్లోస్ అనేవి 3 types లో డివైడ్ అయ్యాయి. ఏంటంటే ఆపరేటింగ్ యాక్టివిటీస్, ఇన్వెస్టింగ్ యాక్టివిటీస్, ఫైనాన్సింగ్ యాక్టివిటీస్. ఆపరేటింగ్ యాక్టివిటీస్, అసలు ఆపరేటింగ్ యాక్టివిటీస్ ద్వారా మనకి క్యాష్ అనేది వస్తుంది అని చెప్పాను కదా, వస్తుందో వెళ్తుందో జరుగుతాయని. ఆ యాక్టివిటీస్ ఏంటి, అసలు ఆపరేటింగ్ అంటే ఏంటో చూద్దాం. ఆపరేటింగ్ యాక్టివిటీస్ ఆర్ ద డే టు డే బిజినెస్ యాక్టివిటీస్. మనం డే టు డే చేసే బిజినెస్ ట్రాన్సాక్షన్స్ ఆపరేటింగ్ యాక్టివిటీస్ దట్ రిలేట్ టు ద మెయిన్ ఆర్ కోర్ ఆపరేషన్ ఆఫ్ ద బిజినెస్. అంటే ఏదైతే బిజినెస్ కి మెయిన్ ఆపరేషన్స్, డే టు డే ట్రాన్సాక్షన్స్, పర్చేస్ చేస్తాం, సేల్ చేస్తాం, అమ్ముతాము, కొనుగోలు చేస్తాం కదా, అదంతా కూడా ఏంటి బిజినెస్ కి సంబంధించింది. అంటే ఏవైతే డే టు డే బిజినెస్ కి సంబంధించిన ట్రాన్సాక్షన్స్ చేస్తామో దాన్ని ఆపరేటింగ్ యాక్టివిటీస్ అంటాం. ఏదర్ కొనుగోలు అయి ఉండొచ్చు, అమ్మకం అయినా ఉండొచ్చు, ఇన్ఫ్లో అయినా ఉండొచ్చు, క్యాష్ రావచ్చు పోవచ్చు, రెండు అన్నమాట. ఇట్ డిటర్మైన్ ద క్యాష్ జనరేటెడ్ ఆర్ యూజ్డ్. మనం ఎంత క్యాష్ జనరేట్ అయింది, ఎంత యూజ్ చేసాము, ఈ రెండు కూడా ఆపరేటింగ్ యాక్టివిటీస్ కింద వస్తాయి కదా. ఈ రెండు డే టు డే ఆపరేషన్స్ లో మనం ఎంత క్యాష్ జనరేట్ చేసాం, ఎంత యూజ్ చేసాం అనేది మనకి ఆపరేటింగ్ యాక్టివిటీస్ ద్వారా తెలుస్తుంది. అంటే బిజినెస్ కి సంబంధించిన ట్రాన్సాక్షన్స్ అన్ని కూడా మనకి ఆపరేటింగ్ యాక్టివిటీస్ అంటాం అన్నమాట. ఓకేనా, మరి ఈ ఆపరేటింగ్ యాక్టివిటీస్ ని మనం డైరెక్ట్ మెథడ్ లో కనుక్కుంటాం, ఇండైరెక్ట్ మెథడ్ లో కనుక్కుంటాం. ఈ మెథడ్స్ ఏంటి మేమంటే అది నెక్స్ట్ చూద్దాం. సమ్స్ కూడా ఇందులోనే చెప్పాను ఈ వీడియోలో. సింపుల్ డెఫినేషన్. Operating activities are the cash inflows and outflows arising from the regular business operations like producing, selling goods or services. చెప్పాలంటే సింపుల్ గా ఆపరేటింగ్ యాక్టివిటీస్ అంటే ఏంటంటే ఏదైతే క్యాష్ అనేది మనకి వస్తుంది పోతుంది,
దేని ద్వారా అంటే బిజినెస్ ఆపరేషన్స్ చేయడం ద్వారా. ఎలాంటి ఆపరేషన్స్? ఏదో ప్రొడ్యూస్ చేయడం లేదా సేల్ చేయడం, అంటే పర్చేస్ చేయడం, సేల్ చేయడం, ప్రొడ్యూస్ చేయడం. దీని ద్వారా మనకి అంటే అన్ని బిజినెస్ కి సంబంధించిన ట్రాన్సాక్షన్స్ అన్ని కూడా ఆపరేషన్ యాక్టివిటీస్ కింద వస్తాయి. సరే, ఇది గుర్తుంచుకోండి. లిస్ట్ ఆఫ్ ట్రాన్సాక్షన్స్ కమ్స్ అండర్ ఆపరేటింగ్ యాక్టివిటీస్. ఆపరేటింగ్ యాక్టివిటీస్ కింద ఏమేం ట్రాన్సాక్షన్స్ వస్తాయంటే, ఇది మనకి ఎందుకు గుర్తుంచుకోమంటే ఇది ప్రఫార్మాలో వస్తుంది, కానీ సమ్స్ లో వస్తాయి. క్యాష్ రిసీవ్డ్ ఫ్రమ్ సేల్ ఆఫ్ గూడ్స్ ఆర్ సర్వీసెస్. మనం ఏదైనా గూడ్స్ ని సేల్ చేసాం లేదా సర్వీసెస్ ని సేల్ చేసాం, ఓకేనా, సర్వీసెస్ చేసాము, దాని ద్వారా మనకి అమౌంట్ అనేది వచ్చింది. గూడ్స్ ని అమ్మడం ద్వారా క్యాష్ రిసీవ్ చేసుకున్నాం. మరి గూడ్స్ అమ్మామంటే ఇది బిజినెస్ కి సంబంధించిందే కదా, మెయిన్ రెవెన్యూ ఆఫ్ బిజినెస్ ఏ కదా, గూడ్స్ అమ్మడమే కదా మనకి మెయిన్ బిజినెస్. సో ఇట్స్ రిలేటెడ్ టు బిజినెస్, అంటే ఇది ఆపరేటింగ్ యాక్టివిటీయే కదా. సో ఇది ఆపరేటింగ్ యాక్టివిటీస్ అనే లిస్ట్ లో వస్తుంది. క్యాష్ రిసీవ్డ్ ఫ్రమ్ ట్రేడ్ డెటార్స్. డెటార్స్ అంటే ఎవరు? మన కస్టమర్స్. కస్టమర్స్ నుంచి మనం డబ్బులు రిసీవ్ చేసుకున్నాం. ఏదో క్రెడిట్ కి ఇచ్చాము, కానీ ఇప్పుడు డబ్బులు రిసీవ్ చేసుకున్నాం, డబ్బు రూపంలో రిసీవ్ చేసుకున్నాం కాబట్టి మనం అది వెంటనే కస్టమర్స్ పేయింగ్ దేర్ క్రెడిట్ డ్యూస్. ఏదో క్రెడిట్ లో అమ్మాం. మీరు అడగచ్చు, మేము క్యాష్ కి సంబంధించిన ట్రాన్సాక్షన్ కాదు కదా అని. క్యాష్ కి సంబంధించిన ట్రాన్సాక్షన్ అవుతుంది కదా, క్రెడిట్ లో అప్పిచ్చాం అంటే అప్పిచ్చాం, కానీ ఇప్పుడు క్యాష్ లోనే కదా అమౌంట్ వస్తుంది. సో క్యాష్ రిసీవ్డ్ ఫ్రమ్ ట్రేడ్ డెటార్స్ ఆల్సో కమ్స్ అండర్ ఆపరేటింగ్ యాక్టివిటీస్ అండర్ క్యాష్ ఫ్లో స్టేట్మెంట్. నెక్స్ట్ అది కమిషన్ ఫీజ్ రాయల్టీ రిసీవ్డ్. కమిషన్స్ పే చేస్తాం, అవునా, ఏదో కమిషన్ ఇస్తారు కదా. మార్కెటింగ్ ఎగ్జిక్యూటివ్స్ కి మన ప్రోడక్ట్ అమ్మి పెట్టరా అని అడుగుతాం, అది కమిషన్ ఇస్తాం. రాయల్టీ రిసీవ్ చేసుకుంటాం. ఇలాగే ఫీజెస్ పే చేస్తాం. ఇవన్నీ కూడా బిజినెస్ రిలేటెడ్ ఇన్కమ్సే కాబట్టి ఇవన్నీ కూడా ఆపరేటింగ్ యాక్టివిటీస్ కింద వస్తాయి. నెక్స్ట్ రిఫండ్ ఆఫ్ ట్యాక్సెస్. ట్యాక్సెస్ అనేది మనం తిరిగి రిఫండ్ ఇచ్చేసాం, అంటే ట్యాక్స్ అడ్జస్ట్మెంట్స్ చేసాం ఏదో, ఓకేనా. ట్యాక్స్ అడ్జస్ట్మెంట్స్ కూడా అన్ని కూడా మనకి బిజినెస్ కి సంబంధించి, బిజినెస్ మీదే కదా మనం ట్యాక్స్ పే చేస్తున్నాం, అవునా. సో అందుకని ఆ ట్యాక్స్ అడ్జస్ట్మెంట్స్ ఫ్రమ్ గవర్నమెంట్, అంటే ఏదో మనకి రిఫండ్ ఇచ్చింది అనుకోండి, ట్యాక్స్ ఏదో ఎక్స్ట్రా పే చేసాం అమౌంట్, కొంత అమౌంట్ మనది రిబేట్ ఆర్ రిఫండ్ కింద వచ్చేసింది అనుకోండి. సో అప్పుడు కూడా మనం ఏంటంటే అది ఆపరేటింగ్ యాక్టివిటీస్. ఎందుకంటే బిజినెస్ ట్రాన్సాక్షన్స్ చేసినందుకు ట్యాక్స్ పే చేసాం, ఆ ట్యాక్స్ లో ఏదో రిఫండ్ వచ్చింది, సో అది కూడా ఆపరేటింగ్ యాక్టివిటీస్ కింద వస్తుంది. ఇవన్నీ కూడా క్యాష్ ఇన్ఫ్లోస్, మనకి డబ్బు వస్తుంది, ఓకేనా. రిఫండ్ ఆఫ్ ట్యాక్స్ అంటే ఏంటి? ట్యాక్స్ పే ఎంతో ఏదో పే చేసాము, ఫర్ ఎగ్జాంపుల్ 20,000 పే చేసాము, ఒక 2,000 వెనక్కి ఇచ్చేసారు, అక్కర్లేదు బాబు ముందే పే చేసావు కదా నీకు రిబేట్ తీసుకో అని చెప్పి. క్యాష్ అవుట్ఫ్లోస్. క్యాష్ అవుట్ఫ్లోస్ అంటే క్యాష్ పేమెంట్ చేసాం, ఓకేనా. ఇదంతా ఏమో రిసీవింగ్ మనకి ఇన్ఫ్లో, ఓకేనా. ఇది అవుట్ఫ్లో, పే చేస్తాం. ఎప్పుడెప్పుడు పే చేస్తాం? క్యాష్ పే టు సప్లయర్స్ ఫర్ గుడ్స్. సప్లయర్స్ అంటే మనకి ఎవరైతే సరుకు అమ్మేవాడు, సరుకు అమ్ముతాడు కదా, వాడి దగ్గర నుంచి కొనుక్కుంటాం కదా, మనం పర్చేస్ చేస్తాం కదా, అప్పుడు మనం ఏం చేస్తాం? క్యాష్ పే చేస్తాం. పర్చేజ్ ఆఫ్ స్టాక్, ఇది కూడా బిజినెస్ కి సంబంధించిందే కదా. స్టాక్ అనేది కొన్నాం, రా మెటీరియల్ కొన్నాం అనుకోండి ఫర్ ఎగ్జాంపుల్ ఒక అతని గురించి, సప్లయర్ నుంచి, సో అప్పుడు క్యాష్ పేమెంట్ అవుతుంది కదా. సో అది కూడా ఆపరేటింగ్ యాక్టివిటీస్ కింద వస్తుంది. క్యాష్ పే టు ఎంప్లాయీస్, ఇది కూడా గుర్తుంచుకోండి, చాలా మంది ఇది కన్ఫ్యూజ్ అవుతున్నారు. సాలరీస్, వేజెస్ ఇవన్నీ కూడా ఏంటంటే ఆఫీస్ కి సంబంధించిన ట్రాన్సాక్షన్స్. ఆఫీస్ అంటే బిజినెస్ కాదా? ఆఫీస్ అంటే కూడా బిజినెస్ అవునా కదా, మన బిజినెస్ కి సంబంధించే కదా మనం ఎంప్లాయీస్ పెట్టుకుంటాం. ఇప్పుడు క్యాష్ ట్రాన్సాక్షన్స్ చేసాం, ఇవన్నీ ఎన్నో ట్రాన్సాక్షన్స్ చేస్తాం. ఒక అకౌంటెంట్ ని పెట్టుకున్నాను నేను, ఎందుకని ఏం ట్రాన్సాక్షన్స్ చేసానో, ఎంత వచ్చిందో ఎంత వెళ్ళిపోయిందో డబ్బులు నాకు తెలియదు, ఇదే చూసుకోనా అదే చూసుకోనా. సో అందుకని ఒక అకౌంటెంట్ ని పెట్టుకున్నాను, ఆడికి ఒక శాలరీ ఇస్తున్నాను అనుకోండి అతను. అలాగే ఒక రా మెటీరియల్స్ నుంచి ఫినిష్డ్ ప్రోడక్ట్ గా చేయడానికి ఒక లేబర్ ని పెట్టుకున్నాను, అతనికి కాస్త వేజెస్ ఇస్తున్నాను అనుకోండి. సో ఇవన్నీ కూడా బిజినెస్ కి, మన బిజినెస్ కోసమే కదా వాళ్ళు వర్క్ చేస్తుంది. సో ఇట్స్ రిలేటెడ్ టు ద ఆపరేటింగ్ యాక్టివిటీస్. తో రొటీన్ స్టాఫ్ పేమెంట్స్, ఇవన్నీ స్టాఫ్ పేమెంట్స్ కింద వస్తాయి. సో ఇట్స్ అన్ ఆపరేటింగ్ యాక్టివిటీ. క్యాష్ పేడ్ ఫర్ ఆపరేటింగ్ ఎక్స్పెన్సెస్. అలాగే ఆపరేటింగ్ ఎక్స్పెన్సెస్ కోసం మనం క్యాష్ ని పే చేసాము. ఆపరేటింగ్ ఎక్స్పెన్సెస్ అంటే ఏంటి? బిజినెస్ ఎక్స్పెన్సెస్. బిజినెస్ ఎక్స్పెన్సెస్ ఎలా ఉంటాయి? రెంట్ కడతాం, ఏదో మనం ఒక గోడౌన్ రెంట్ కి తీసుకున్నాం, స్టాక్ పెట్టాం అక్కడ, ఓకేనా. సో దానికి రెంట్ కడతాం. ఎలక్ట్రిసిటీ బిల్ ఉంటది, టెలిఫోన్ బిల్ ఉంటది, ట్రాన్స్పోర్ట్, ఇవన్నీ బిజినెస్ కి సంబంధించిన పేమెంట్సే కదా. సో ఆపరేటింగ్ యాక్టివిటీస్. క్యాష్ పేడ్ టు క్రెడిటార్స్. క్రెడిటార్స్ అంటే ఏంటి? సప్లయర్స్. మనకి డెటార్స్ అంటే ఏమో మనకి వాళ్ళు ఇవ్వాల్సిన కస్టమర్స్ అనమాట, అంటే మనకు వాళ్ళు డబ్బులు ఇస్తారు. క్రెడిటార్స్ అంటే మనం
ఇప్పుడు ఏ రా మెటీరియల్ తీసుకున్నాం, మన చేతిలో డబ్బులు లేవు, తక్కువ ఉన్నాయి, ఓ 10,000 తర్వాత ఇస్తామన్నాం అనుకోండి ఆ సప్లయర్స్, వాడు అప్పుడు మనకేమవుతాడు, అప్పు ఇచ్చినోడు అవుతాడు, క్రెడిటార్ అవుతాడు, వాడికి క్యాష్ పే చేస్తాం కదా. సో అది కూడా మనకి ఆపరేటింగ్ యాక్టివిటీస్ కింద వస్తుంది, బిజినెస్ కి సంబంధించిందే కదా. పేమెంట్ టు సప్లయర్స్ ఆన్ క్రెడిట్. క్యాష్ పెయిడ్ ఫర్ టాక్సెస్, ఇది క్రెడిట్ ట్రాన్సాక్షన్ కాదు, అప్పు తీసుకున్నాం ఇప్పుడు క్యాష్ పే చేసేస్తున్నాం, క్యాష్ లో పే చేస్తున్నాం. ఇక్కడ క్యాష్ అనే వర్డ్ వస్తే చాలు క్యాష్ ఫ్లో స్టేట్మెంట్ లో కనపడాలి, ఓకేనా. అది మాత్రం బండ గుర్తుంచుకోండి. క్యాష్ కి సంబంధించిన ఏ ట్రాన్సాక్షన్ అయినా బిఫోర్ యూ టేక్ ఇట్ యాజ్ క్రెడిట్, బట్ ఈవెన్ దో ఇట్ ఈస్ కన్వర్టెడ్ ఇన్ టు క్యాష్ రైట్ నౌ, సో ఇట్స్ కమ్స్ అండర్ క్యాష్ ఫ్లో స్టేట్మెంట్ ఇట్ సెల్ఫ్. క్యాష్ పెయిడ్ ఫర్ టాక్సెస్, టాక్సెస్ కోసం క్యాష్ అనేది పే చేసాము, అంతే కదా. మనం టాక్సెస్ ఎలా పే చేస్తామండి, క్యాష్ లోనే కదా. ఇన్కమ్ ట్యాక్స్ పే చేస్తాం, ఎందుకని బిజినెస్ కి సంబంధించిన ట్రాన్సాక్షన్స్ చేసాం, ఇన్కమ్ ట్యాక్స్ పే చేయాలి కదా. సో అది కూడా ఆపరేటింగ్ యాక్టివిటీస్ కింద వస్తుంది, అవుట్ ఫ్లో ఆఫ్ క్యాష్ కింద వస్తుంది. నెక్స్ట్ నాన్ క్యాష్ ఆర్ అడ్జస్ట్మెంట్ ఐటమ్స్, ఇవి మనకి ఇండైరెక్ట్ మెథడ్ లో మాత్రమే వస్తాయి, బాగా గుర్తుంచుకోండి. ఆ డైరెక్ట్ ఇండైరెక్ట్ మెథడ్ మళ్ళీ చూద్దాం, మనం ప్రొఫార్మాలో చూస్తాం. అసలు డైరెక్ట్ మెథడ్ ఎందుకు వేయాలి, ఇండైరెక్ట్ మెథడ్ ఎందుకు, అన్ని కూడా చెప్తాను, ఇది గుర్తుంచుకోండి. నాన్ క్యాష్ అడ్జస్ట్మెంట్ ఐటమ్స్ అంటే ఏంటంటే క్యాష్ కి సంబంధించిన కాదు, ఇవి అడ్జస్ట్మెంట్ ఐటమ్స్ అన్నమాట. కానీ మనం చూపిస్తాం ఎందుకు ఏంటనేది కూడా చెప్తాను. దీన్ని మనం కానీ డైరెక్ట్ మెథడ్ లో చూపించము, ఆపరేటింగ్ యాక్టివిటీస్ డైరెక్ట్ మెథడ్ లో చూపించము. క్యాష్ ఫ్లో స్టేట్మెంట్ 2 టైప్స్ ఉంది కదా, డైరెక్ట్ మెథడ్, ఇండైరెక్ట్ మెథడ్, అది కూడా చెప్తాను. సో అందులో ఇండైరెక్ట్ మెథడ్ లో మాత్రమే చూపిస్తాం. ఏంటి అంటే డిప్రిసియేషన్. డిప్రిసియేషన్ ఏంటంటే డిక్రీజ్ ఇన్ ద వాల్యూ ఆఫ్ ఎసెట్స్, అవునా. డిప్రిసియేషన్ అంటే ఏంటి, మన రోజు రోజుకి వాల్యూ, ఎసెట్ యొక్క వాల్యూ అనేది తగ్గిపోతుంది, అంటే క్యాష్ వాల్యూ కూడా మనకి తగ్గుతుంది, ఓకేనా. అప్పుడు మనం ఏం చేస్తామంటే దీన్ని యాడ్ చేస్తాం. యాజ్ దెర్ ఈస్ నో క్యాష్ అవుట్ ఫ్లో, అవుట్ ఫ్లో అనేది ఏమీ లేదు ఇక్కడ, క్యాష్ అనేది ఏమైనా బయటికి వెళ్ళిపోతుందా, వెళ్ళట్లా, జస్ట్ మన క్యాష్ తగ్గుతుంది అంతేనే. సో అందుకని యాడ్ చేస్తున్నాం, తగ్గితే యాడ్ చేయాలి ఇక్కడ, అది నేను చెప్తాను డైరెక్ట్ మెథడ్ లో. డైరెక్ట్ చెప్పినప్పుడు నేను అసలు ఎందుకు యాడ్ చేయాలో చెప్తాను, గుర్తుంచుకోండి. లాస్ ఆన్ సేల్ ఆఫ్ ఎసెట్, ఎసెట్ అమ్మాము, లాస్ వచ్చింది, సేల్ అంటే సేల్ చేసాం, ఏదో 20,000ది ఒక 15,000 అమ్మేసాను అనుకోండి, 5,000 లాస్ మనకి. సో లాస్ అనగానే మైనస్ అనగానే ఇక్కడ యాడ్ చేయాలి, సో యాడ్ చేస్తున్నాం. ప్రాఫిట్ ఆన్ సేల్ ఆఫ్ ఎసెట్, ఎసెట్ ని సేల్ చేసాం, అప్పుడు మనకు ప్రాఫిట్ వచ్చింది, ప్రాఫిట్ వచ్చిందంటే మనకు క్యాష్ పెరిగింది కాబట్టి తగ్గిస్తున్నాం, డిడక్ట్ చేయాలి. చేంజెస్ ఇన్ వర్కింగ్ క్యాపిటల్, ఇది మీకు ఇక్కడ అర్థం అవుతుంది కానీ నేను ఇక్కడ చెప్పను, ఇది జస్ట్ ఇచ్చాను అంతే. క్యాష్ తగ్గుతుంది పెరుగుతుందని ఇచ్చాను, ఇది తర్వాత చెప్తాను, అప్పుడు మీకు అర్థం అవుతుంది. ఇక్కడ జస్ట్ థియరీ వినండి. ఇప్పుడు మనం ఆపరేటింగ్ యాక్టివిటీస్ డైరెక్ట్ మెథడ్, ఇండైరెక్ట్ మెథడ్ చూద్దాం. సో నెక్స్ట్ చూద్దాము డైరెక్ట్ మెథడ్ అండ్ ఇండైరెక్ట్ మెథడ్ ఆఫ్ క్యాష్ ఫ్లో స్టేట్మెంట్. క్యాష్ ఫ్లో స్టేట్మెంట్ అనేది మనం డైరెక్ట్ మెథడ్ లో ప్రిపేర్ చేస్తాం, ఇండైరెక్ట్ మెథడ్ లో ప్రిపేర్ చేస్తాం. అసలు డైరెక్ట్ మెథడ్ అంటే ఏంటి అంటే ఎప్పుడైతే మనం యాక్చువల్ గా క్యాష్ అనేది రిసీవ్ చేసామో, పే చేసామో, అప్పుడు క్యాష్ ఫ్లో స్టేట్మెంట్ అనేది మనం డైరెక్ట్ మెథడ్ లో ప్రిపేర్ చేస్తాం. అంటే యాక్చువల్ క్యాష్ రిసీవ్డ్ పెయిడ్ ఎక్కువ ఉంటే అప్పుడు మనం డైరెక్ట్ మెథడ్ యూజ్ చేస్తాం. అంటే శాలరీస్ పెయిడ్, రెంట్ పెయిడ్, ఇలా డైరెక్ట్ గా మనం క్యాష్ అనేది రిసీవ్ చేసినా లేదా పే చేసినా ఉన్నాయనుకోండి, అప్పుడు మనం డైరెక్ట్ మెథడ్ లో ఎక్కువ ప్రిపేర్ చేయడానికి అవకాశం ఎక్కువ ఉంటుంది. నెక్స్ట్ ఇండైరెక్ట్ మెథడ్. ఇండైరెక్ట్ మెథడ్ ఎప్పుడు ప్రిపేర్ చేస్తాము అంటే మనకి నెట్ ప్రాఫిట్ అనేది అవైలబిలిటీలో ఉందనుకోండి, అంటే నెట్ ప్రాఫిట్ అనేది తెలుసు అనుకోండి, అప్పుడు ఏం చేస్తామంటే నెట్ ప్రాఫిట్ యూజ్ చేసి దానికి మనం అడ్జస్ట్మెంట్స్ అనేవి చేసి, అడ్జస్ట్మెంట్స్ అంటే కరెంట్ అసెట్స్, కరెంట్ లైబిలిటీస్ ఉంటాయి కదా, ఈ కరెంట్ అసెట్స్ ని లైబిలిటీస్ ని తీసి అడ్జస్ట్ చేసి అందులోంచి మనకి క్యాష్ ఎంత ఉంది అని తెలుసుకుంటాం. అంటే ఏంటంటే P&L అకౌంట్ తీసుకుని మనం P&L అకౌంట్ లోనే కదా మనకి నెట్ ప్రాఫిట్ అనేది ఉంటుంది. సో P&L అకౌంట్ తీసుకుని ఆ P&L అకౌంట్ లో అందులోంచి మనం నాన్ క్యాష్ ట్రాన్సాక్షన్స్ అన్ని కూడా అడ్జస్ట్ చేసేసి అసలు క్యాష్ ఎంత ఉంది అని తెలుసుకుంటాం. క్యాష్ ట్రాన్సాక్షన్స్ మట్టుకు బయట తీస్తాం అన్నమాట. ఓకేనా, క్యాష్ ఓవరాల్ గా క్యాష్ మనకి అవైలబిలిటీలో ఎంత ఉంది అనేది తెలుసుకుంటాం. అదొక మెథడ్, అది ఇండైరెక్ట్ మెథడ్. ఎందుకంటే ఇండైరెక్ట్ గా మనం క్యాష్ ఫ్లో అనేది తెలుసుకుంటున్నాం, క్యాష్ ఎంత ఉంది అనేది తెలుసుకుంటున్నాం. ఈ డైరెక్ట్ మెథడ్ అనేది యాక్చువల్లీ మనకి ఏంటంటే క్యాష్ రిసిప్ట్స్, పేమెంట్స్ అనేవి ఈజీగా అవైలబిలిటీలో ఉన్నాయి తెలుసు అనుకోండి. అంటే ఇప్పుడు చిన్న చిన్న బిజినెస్ అయితే క్యాష్ ట్రాన్సాక్షన్స్ అనేవి మనకి ఈజీగా అవైలబిలిటీలో ఉంటాయి, తెలుస్తాయి. సో చిన్న చిన్న బిజినెస్ కి డైరెక్ట్ మెథడ్ యూజ్ చేస్తారు. కానీ నార్మల్ గా పెద్ద బిజినెస్ లో ఏంటంటే పెద్ద కంపెనీస్ లోను
ఇండైరెక్ట్ మెథడే యూజ్ చేస్తారు. ఓకేనా, ఇండైరెక్ట్ మెథడ్ ద్వారానే అంటే ప్రాఫిట్ అనేది వాళ్ళకి అవైలబిలిటీలో ఉంటుంది కాబట్టి నెట్ ప్రాఫిట్ అనేది పెండల్ అకౌంట్ ప్రిపేర్ చేసి ఉంటారు కాబట్టి ఆ నెట్ ప్రాఫిట్ లో నుంచి మనకి కరెంట్ అసెట్స్, కరెంట్ లయబిలిటీస్, నాన్ క్యాష్ ఐటమ్స్ అన్ని కూడా అడ్జస్ట్ చేసేసి క్యాష్ ఐటమ్స్ ని బయటికి తీస్తారు. ఓకేనా, దాని ద్వారా క్యాష్ ట్రాన్సాక్షన్స్ ఎంత ఉన్నాయనేవి తెలుసుకుంటారు. ఇది ఎందుకు అంటే ఈజీగా ఉంటుంది వాళ్ళకి నెక్స్ట్ ఫైనాన్షియల్ స్టేట్మెంట్ ప్రిపరేషన్, బ్యాలెన్స్ షీట్ ఫిగర్ అవుట్ చేయడానికి, డెసిషన్ మేకింగ్ కి అన్నిటికీ కూడా వాళ్ళకి ఈజీగా ఉంటుంది. అలాగే ప్రాఫిట్ అండ్ లాస్ కూడా మనకి అవైలబిలిటీలో ఉంటుంది. సో అది ఈజీ అనమాట. సో అన్ని కంపెనీస్ మోస్ట్లీ ఇండైరెక్ట్ మెథడే ఫాలో అవుతాయి. ఇక్కడ చూడండి, దీని అప్రోచ్ ఏంటంటే యాక్చువల్ క్యాష్ రిసీవ్డ్ పెయిడ్ అని ఉంటే కనుక మనం డైరెక్ట్ మెథడ్ యూజ్ చేస్తాము. యాక్చువల్ క్యాష్ రిసీవ్డ్ పెయిడ్ తెలిస్తే డైరెక్ట్ మెథడ్, లేదు నెట్ ప్రాఫిట్ అవైలబిలిటీలో ఉంటే ఇండైరెక్ట్ మెథడ్ యూజ్ చేస్తాము. స్టార్టింగ్ పాయింట్ ఏంటంటే క్యాష్ రిసీప్ట్స్ అండ్ పేమెంట్స్ తో స్టార్ట్ చేస్తాం మనం. నెట్ ప్రాఫిట్స్ తో స్టార్ట్ చేస్తే అది ఇండైరెక్ట్ మెథడ్. ఫోకస్ ఏంటంటే క్యాష్ ట్రాన్సాక్షన్స్ మీద ఫోకస్ చేస్తాం. ఇక్కడేమో ప్రాఫిట్ కి క్యాష్ కి రికన్సిలేషన్. ఓకేనా, ప్రాఫిట్ లోంచి మనం నాన్ క్యాష్ ట్రాన్సాక్షన్స్ అనేది అడ్జస్ట్ చేసి అప్పుడు క్యాష్ అనేది కనుక్కుంటాం. నాన్ క్యాష్ ఐటమ్స్ ఏమో మనం చూపించాం డైరెక్ట్ మెథడ్ లో, ఇందులో అయితే యాడ్ బ్యాక్ చేసి అడ్జస్ట్ చేస్తాం. వర్కింగ్ క్యాపిటల్ చేంజెస్. వర్కింగ్ క్యాపిటల్ అంటే ఏంటి? కరెంట్ అసెట్స్ లోంచి కరెంట్ లయబిలిటీస్ తీస్తే మనకి వచ్చేది వర్కింగ్ క్యాపిటల్. అంటే బిజినెస్ కి ఎంత మనకి క్యాపిటల్ అవైలబిలిటీలో ఉంది. ఆ చేంజెస్ అనేవి మనం ఇక్కడ డైరెక్ట్ మెథడ్ లో చూపించాం. ఇందులో మాత్రం వర్కింగ్ క్యాపిటల్ అడ్జస్ట్మెంట్స్ చూపిస్తాం. వర్కింగ్ క్యాపిటల్ అంటే కరెంట్ అసెట్స్, కరెంట్ లయబిలిటీస్ యొక్క దానిలోంచి తీసేయటమే కదా. సో ఆ అడ్జస్ట్మెంట్స్ అనేవి మనం ఓన్లీ ఇండైరెక్ట్ మెథడ్ లో చూపిస్తాం. యూస్ఫుల్నెస్, ఈజీ టు అండర్స్టాండ్ ఫర్ బిగినర్స్ కి ఈజీగా అండర్స్టాండ్ అవుతుంది డైరెక్ట్ మెథడ్ అయితే. ఇదైతే మాత్రం యూస్ఫుల్ ఫర్ అనాలిసిస్ అండ్ కంపారిజన్, బిజినెస్ అనాలిసిస్ కి, ఫైనాన్షియల్ అనాలిసిస్ కి యూజ్ అవుతుంది. అలాగే కంపారిజన్, ఒక ఏదైనా ప్రాజెక్ట్ తీసుకున్నాం అనుకోండి, డెసిషన్ మేకింగ్ కి, కంపారిజన్స్ కి యూజ్ అవుతుంది ఇండైరెక్ట్ మెథడ్ అయితే. ప్రిఫర్డ్ ఫర్ ఇంటర్నల్ క్యాష్ ప్లానింగ్. ఓకేనా, ఇది దేనికి యూజ్ అవుతుంది అంటే ఇంటర్నల్ క్యాష్ ప్లానింగ్ కి. ఓకేనా, అంటే నెక్స్ట్ మన బడ్జెట్, నెక్స్ట్ మనకి ఇంకా మనం ఏమైనా రా మెటీరియల్ కొనాలి, ఇలాంటి క్యాష్ ప్లానింగ్స్ ఏమైనా ఉంటే వాటికి యూజ్ అవుతుంది. ఇది మాత్రం ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్ ని పబ్లిష్ చేయడానికి యూజ్ అవుతుంది ఇండైరెక్ట్ మెథడ్. అది డైరెక్ట్ మెథడ్ కి ఇండైరెక్ట్ మెథడ్ కి తేడా. మరి దాని యొక్క పెర్ఫార్మెన్స్ అనేవి చూద్దాం ఇప్పుడు. చూడండి, డైరెక్ట్ మెథడ్ లో ఆపరేటింగ్ యాక్టివిటీసే మనకి డైరెక్ట్ మెథడ్, ఇండైరెక్ట్ మెథడ్ ఉంటాయి. ఇన్వెస్టింగ్ యాక్టివిటీస్ అలాగే ఫైనాన్సింగ్ యాక్టివిటీస్ బోత్ కూడా డైరెక్ట్ మెథడే, కానీ ఇందులో ఇండైరెక్ట్ మెథడ్ అనేది ఏమి ఉండవు. ఓకేనా, ఎందుకంటే ఆపరేటింగ్ యాక్టివిటీస్ అంటే బిజినెస్ యాక్టివిటీస్ కదా. బిజినెస్ యాక్టివిటీస్ కే ప్రాఫిట్ అనేది, నాన్ ప్రాఫిట్ ఆర్ లాస్ ఉంటుంది కదా. P&L అకౌంట్ అనేది మన ఆపరేటింగ్ యాక్టివిటీస్ కే కదా ప్రిపేర్ చేసేది. సో అందుకని అదే డైరెక్ట్ మెథడ్ ఇండైరెక్ట్ మెథడ్ లో ఉంటది. ఆపరేటింగ్ యాక్టివిటీస్ డైరెక్ట్ మెథడ్ చూద్దాము. క్యాష్ రిసీవ్డ్ ఫ్రమ్ కస్టమర్స్. చెప్పాను కదా, క్యాష్ అనేది మనకి రిసీవ్ చేస్తున్నాం కస్టమర్స్ నుంచి. వెంటనే ఏంటది, అది మనకి ఇన్ఫ్లో, క్యాష్ ఇన్ఫ్లో కాబట్టి మనం యాడ్ చేస్తాం. క్యాష్ రిసీవ్డ్ ఫ్రమ్ అదర్ ఆపరేటింగ్ ఇన్కమ్స్ ద్వారా క్యాష్ రిసీవ్ చేసుకున్నామంట, అది కూడా యాడ్ చేస్తాం. సో టోటల్ క్యాష్ ఇన్ఫ్లోస్ చూపిస్తాం. ఇన్ఫ్లోస్ నుంచి మనం మన అవుట్ ఫ్లోస్, క్యాష్ వెళ్ళిపోయిన దాన్ని మైనస్ చేయాలి కదా. సో క్యాష్ పెయిడ్ టు సప్లయర్స్ కి క్యాష్ పే చేసాం, సో మైనస్ చేసాం. ఎంప్లాయీస్ కి క్యాష్ పే చేసాం, అంతే కదా. ఎంప్లాయీస్ కి శాలరీస్ పే చేస్తాం, వేజెస్ పే చేస్తాం, ఇవన్నీ పేమెంట్స్ కాబట్టి మనం మైనస్ చేసి చూపిస్తాం. నెక్స్ట్ క్యాష్ పెయిడ్ ఫర్ ఆపరేటింగ్ ఎక్స్పెన్సెస్ కి క్యాష్ పే చేసామంట. ఆపరేటింగ్ ఎక్స్పెన్సెస్ అంటే బిజినెస్ ఎక్స్పెన్సెస్. దీనికి సంబంధించిన క్యాష్ పే చేస్తే మనం ఏం చేస్తాం, లెస్ చేసి చూపిస్తాం. సో టోటల్ క్యాష్ అవుట్ ఫ్లోస్ అనేవి వస్తాయి. ఈ అవుట్ ఫ్లోస్ లోంచి ఇన్ఫ్లోస్ లోంచి అవుట్ ఫ్లోస్ తీస్తే మనకి ఎంత క్యాష్ అనేది అవైలబిలిటీలో ఉంది, మనకి చేతిలో క్యాష్ ఇన్ హ్యాండ్ ఎంత ఉంది, మనకి ఆపరేటింగ్ యాక్టివిటీస్ ద్వారా మనకి ఎంత క్యాష్ అనేది అవైలబిలిటీలో ఉన్నదని తెలుస్తుంది. క్యాష్ ఇన్, ఓకేనా, దాన్ని నెట్ క్యాష్ ఫ్లో అంటారు. ఓకేనా, నెక్స్ట్ ఇది ఆపరేటింగ్ యాక్టివిటీస్ ఇండైరెక్ట్ మెథడ్ లో మనం ఏం చెప్పాను నేను, ప్రాఫిట్ అండ్ లాస్ తీసుకుని P&L అకౌంట్ లో నెట్ ప్రాఫిట్ తీసుకుని దానికి అడ్జస్ట్మెంట్స్ చేస్తామని చెప్పాను. అందుకే చూడండి, నెట్ ప్రాఫిట్ బిఫోర్ ట్యాక్స్ కట్టే ముందర ఉన్న నెట్ ప్రాఫిట్. ఓకేనా, PBTది ప్రాఫిట్ బిఫోర్ ట్యాక్స్ తీసుకుని దానికి మనం ఏం చేస్తామంటే నాన్ క్యాష్ ఐటమ్స్, నాన్ ఆపరేటింగ్ ఎక్స్పెన్సెస్ యాడ్ చేస్తాం. ఇక్కడ నాన్ క్యాష్ ఐటమ్స్ అంటే నేను ఆల్రెడీ చెప్పాను ఇందాక. నాన్ క్యాష్ ఐటమ్స్ అంటే ఏంటి, డిప్రిసియేషన్ అనేది ఏంటి, మనకి క్యాష్ ఐటమా కాదు. డిప్రిసియేషన్ అంటే ఏంటి, డిక్రీజ్ ఇన్ ద వాల్యూ ఆఫ్ ఎసెట్ యొక్క వాల్యూ తగ్గిపోతా ఉంటది. అంటే ఎసెట్స్ తగ్గుతున్నాయి అనగానే మనం ఎప్పుడు కూడా యాడ్ చేయాలి. అలాగే లాస్ ఆన్ సేల్ ఆఫ్ ఎసెట్స్, సేల్ అనేవి చేసాం ఎసెట్స్ ని, దానివల్ల లాస్ వచ్చిందంట, అంటే ఎసెట్ వాల్యూ తగ్గింది. ఇక్కడ తగ్గింది అనగానే మనం ఏం చేయాలి, యాడ్ చేయాలి ఇక్కడ.
అలాగే నాన్ ఆపరేటింగ్ ఇన్కమ్స్ ఎప్పుడు కూడా మనకి లెస్ చేయాలి. ఇవేమో నాన్ ఆపరేటింగ్ ఇన్కమ్స్ అంటే ఏమేమి వస్తాయి? ప్రాఫిట్ ఆన్ సేల్ ఆఫ్ ఎసెట్స్ అనేవి సేల్ చేసాం, ఇది మనకి బిజినెస్ కి సంబంధించింది కాదు, కానీ ఇలాంటి నాన్ ఆపరేటింగ్ ఐటమ్స్ అన్ని మనం ఏం చేస్తాము, ఇది ఇండైరెక్ట్ మెథడ్ కాబట్టి ఇది లెస్ చేస్తాం. ప్రాఫిట్ వచ్చింది, సేల్ చేసాం ఎసెట్స్ ని, సేల్ చేస్తే ప్రాఫిట్ వచ్చింది. ప్రాఫిట్ రాగానే ఏమవుతుంది, బ్యాలెన్స్ అనేది మనకి పెరుగుతుంది, ఎసెట్స్ బ్యాలెన్స్ అనేది పెరిగింది కాబట్టి ఇక్కడ తగ్గించాలి, ఆపోజిట్ చేయాలి. ఇక్కడ చూడండి, అడ్జస్టెడ్ చేంజెస్ ఇన్ వర్కింగ్ క్యాపిటల్ చెప్పాను కదా, కరెంట్ ఎసెట్స్ కరెంట్ లైబిలిటీస్. ఎప్పుడైతే కరెంట్ ఎసెట్స్ అనేవి ఇంక్రీజ్ అయ్యాయి, ఎసెట్స్ ఇంక్రీజ్ అవ్వగానే ఏం చేయాలని చెప్పాను, లెస్ చేయాలి. ఎసెట్స్ అయితే మాత్రం ఆపోజిట్ చేయాలి, ఇంక్రీజ్ అయితే లెస్ చేస్తాం, ఇంక్రీజ్ అయితే డిక్రీజ్ చేస్తాం, డిక్రీజ్ అయితే కరెంట్ ఎసెట్స్ తగ్గిపోతే ఇంక్రీజ్ చేస్తాం, అంటే యాడ్ చేస్తాం. ఓకేనా, ఇంక్రీజ్ అయితే లెస్ చేయాలి, డిక్రీజ్ అయితే యాడ్ చేయాలి. అదే కరెంట్ లైబిలిటీస్ అనుకోండి, ఇంక్రీజ్ అయితే ఇంక్రీజ్ చేస్తాం, అంటే యాడ్ చేస్తాం, డిక్రీజ్ అయితే లెస్ చేస్తాం. ఇంక్రీజ్ అయితే ఇంక్రీజ్ చేయాలి, డిక్రీజ్ అయితే డిక్రీజ్ చేయాలి. కరెంట్ ఎసెట్స్ మాత్రం ఆపోజిట్ చేస్తాం, ఇంక్రీజ్ అయితే లెస్ చేస్తాం, డిక్రీజ్ అయితే యాడ్ చేస్తాం. అది డిఫరెన్స్. దాని ద్వారా మనం నెట్ క్యాష్ ఫ్లో ఫ్రమ్ ఆపరేటింగ్ యాక్టివిటీస్ అనేవి కనుక్కుంటే, ఇవన్నీ సమ్స్ లో వస్తాయి మనకి, జస్ట్ ప్రొఫార్మా కదా, సో ప్రొఫార్మా చూసుకోండి. ఇలా మనం నెట్ క్యాష్ ఫ్లో ఫ్రమ్ ఆపరేటింగ్ యాక్టివిటీస్ కనుక్కున్నాం. సో డైరెక్ట్ మెథడ్ ఏమో డైరెక్ట్ గా క్యాష్ రిసీప్ట్స్ క్యాష్ పేమెంట్స్ ద్వారా కనుక్కున్నాము. ఇక్కడైతే నెట్ ప్రాఫిట్ కి అన్ని యాడ్ ఆర్ లెస్ అడ్జస్ట్మెంట్స్ చేస్తే మనకి అసలు ఎంత క్యాష్ అనేది ఉంది, ఆపరేటింగ్ యాక్టివిటీస్ ద్వారా మనకి ఎంత క్యాష్ అవైలబిలిటీలో ఉందనేది తెలిసిపోయింది. నెక్స్ట్ చూద్దాము ఇన్వెస్టింగ్ యాక్టివిటీస్. అసలు ఇన్వెస్టింగ్ యాక్టివిటీస్ అంటే ఏంటి? ఇన్వెస్టింగ్ యాక్టివిటీస్ ఆర్ ద యాక్టివిటీస్ రిలేటెడ్ టు ద పర్చేస్ అండ్ సేల్ ఆఫ్ లాంగ్ టర్మ్ అసెట్స్ అండ్ ఇన్వెస్ట్మెంట్స్ ఆఫ్ ద బిజినెస్. ఏదైతే లాంగ్ టర్మ్ అసెట్స్ ఉంటాయి, అంటే లాంగ్ టర్మ్ లో మనకి ఉపయోగపడే అసెట్స్, అండ్ లాంగ్ టర్మ్ లో ఉపయోగపడే అసెట్స్ అంటే ఏంటి? ఫిక్స్డ్ అసెట్స్, ప్లాంట్ అండ్ మెషినరీ, ల్యాండ్ అండ్ బిల్డింగ్స్, ఇవన్నీ లాంగ్ టర్మ్ లోనే కదా మనం ఉపయోగిస్తే, ఇలా కొనగానే ఇలా అమ్మేస్తామా? అమ్మం కదా, లాంగ్ టర్మ్ లో మనం యూజ్ చేసుకుని ఆ తర్వాత అమ్ముకుంటాం. సో దాన్ని సేల్ చేసినా పర్చేస్ చేసినా అవన్నీ కూడా ఇన్వెస్టింగ్ యాక్టివిటీస్ కింద మనం చూపిస్తాం. దీస్ యాక్టివిటీస్ ఆర్ షోన్ హౌ మచ్ మనీ ద బిజినెస్ హ్యాస్ ఇన్వెస్టెడ్ టు గ్రో అండ్ ఎక్స్పాండ్ ఇన్ ద ఫ్యూచర్. సామాన్యంగా లాంగ్ టర్మ్ అసెట్స్ అనేవి ఎప్పుడు కూడా ఇన్వెస్ట్ చేయగానే అవి మనకి ఫ్యూచర్ లో గ్రో అండ్ ఎక్స్పాండ్ అవుతాయి, అంతేనా? ఇప్పుడు ల్యాండ్ అండ్ బిల్డింగ్, ఒక ప్లాట్ కొన్నారు మీరు, ఓకేనా, అందులో బిజినెస్ చేయడానికి. ప్లాట్ కొన్నప్పుడు ఆ ప్లాట్ ఆర్ ల్యాండ్ వాల్యూ అనేది కొన్ని రోజులకి ఏమవుతుంది, కొన్ని సంవత్సరాలకి పెరుగుతుంది, గ్రో అవుతుంది, ఎక్స్పాండ్ అవుతుంది, అవునా? అంతేకాని దాని ద్వారా మనకు వచ్చే అమౌంట్ ద్వారా మనం ఎక్స్పాండ్ చేస్తాం. సో ఆ ఇన్వెస్ట్మెంట్ అనేది గ్రో అవుతుంది కాబట్టి ఇది లాంగ్ టర్మ్ అసెట్స్ అంటాం మనం. ఇప్పుడు లాంగ్ టర్మ్ అసెట్స్ ఎప్పుడు గ్రో అవుతాయి. సో అవన్నీ కూడా మనకి ఇన్వెస్టింగ్ యాక్టివిటీస్ కింద చూపిస్తాం. అది ఒక ఇన్వెస్ట్మెంటే కదా, సో ఇన్వెస్టింగ్ యాక్టివిటీస్ కింద చూపిస్తాం అనమాట. ఇన్వెస్టింగ్ యాక్టివిటీస్ ఆర్ ద క్యాష్ ఇన్ఫ్లోస్ అండ్ అవుట్ఫ్లోస్ రిలేటింగ్ టు బయింగ్ అండ్ సెల్లింగ్ లాంగ్ టర్మ్ అసెట్స్ సచ్ యాజ్ ప్రాపర్టీ, ప్లాంట్ ఎక్విప్మెంట్ అండ్ ఇన్వెస్ట్మెంట్స్. ఏమంటున్నారు? ఇన్వెస్ట్మెంట్ యాక్టివిటీస్ కింద ఏమొస్తాయంటే ఎయిదర్ క్యాష్ ఇన్ఫ్లో అయినా అవుట్ఫ్లో, అంటే పర్చేస్ చేసినా సేల్ చేసినా. ఎలాంటివి? ప్రాపర్టీస్ అంటే ల్యాండ్ అండ్ బిల్డింగ్స్, ప్లాంట్ అండ్ మిషనరీ, ఎక్విప్మెంట్, ఇన్వెస్ట్మెంట్స్, ఇవన్నీ కూడా మనం ఇన్వెస్టింగ్ యాక్టివిటీస్ కింద చూపిస్తాము. ఇక్కడ లిస్ట్ ఆఫ్ ట్రాన్సాక్షన్స్ చూడండి. సేల్ ఆఫ్ ఫిక్స్డ్ అసెట్స్. ఫిక్స్డ్ అసెట్స్ నేను చెప్పాను కదా, లాంగ్ టర్మ్ అసెట్స్ నే ఫిక్స్డ్ అసెట్స్. ఫిక్స్డ్ అసెట్స్ అంటే మనకి లాంగ్ టర్మ్ లో యూజ్ అవ్వేవి, వాటిని సేల్ చేస్తామంట. సేల్ చేయగానే మనకి ఏమవుతుంది? క్యాష్ రిసీవ్ చేసుకుంటాం, ఇన్ఫ్లో ఆఫ్ క్యాష్ అనేది జరుగుతుంది, ఓకేనా? ఇవేమవుతాయి? సెల్లింగ్ మెషినరీ, ల్యాండ్ అండ్ బిల్డింగ్స్, ఎక్విప్మెంట్, ఇవన్నీ సేల్ చేస్తే ఇవన్నీ కూడా మనం ఇన్వెస్ట్మెంట్ యాక్టివిటీస్ కింద చూపిస్తాం. అలాగే సేల్ ఆఫ్ లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్స్. లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్స్ లోని సేల్ చేసాం, అంటే షేర్స్ సేల్ చేసాం, డెబెంచర్స్ సేల్ చేసాం, ఇవన్నీ కూడా మనకి ఇన్వెస్టింగ్ యాక్టివిటీస్ కింద చూపిస్తాం. అలాగే ఇంట్రెస్ట్ రిసీవ్ చేసుకున్నాం మనం, అంటే ఎవరికో లోన్స్ అండ్ అడ్వాన్సెస్ ఇచ్చాము, దాని ద్వారా ఇంట్రెస్ట్ అనేది ఎర్న్ అయ్యాం. ఇంట్రెస్ట్ ఎర్న్డ్ ఆన్ లోన్స్ అండ్ ఇన్వెస్ట్మెంట్స్ గివెన్ ఫర్ నాన్ ఫైనాన్షియల్ ఎంటర్ప్రైజెస్. ఇక్కడ చూడండి, నాన్ ఫైనాన్షియల్ ఎంటర్ప్రైజెస్ కి లోన్ ఇస్తాయి, ఫైనాన్స్ ఎంటర్ప్రైజెస్ కి కాదు, ఓకేనా? ఫైనాన్స్ కంపెనీలు కాదు. ఇదేంటి? లోన్స్ అండ్ అడ్వాన్సెస్ కింద వస్తుంది. ఇది నేను సపరేట్ గా తీసుకున్నాను, నేను చెప్తాను. డివిడెంట్ రిసీవ్డ్ అంటే ఇప్పుడు మనం షేర్స్ మనకి అమ్మాము, షేర్స్ ఇష్యూ చేసాం, ఇష్యూ చేయగానే లేదా షేర్స్ మనం కొన్నాం, ఇక్కడ మనం షేర్స్ కొంటే ఏమవుతుంది? మనం డివిడెంట్ అనేవి రిసీవ్ చేసుకుంటాం, అవునా? మనం షేర్స్ కొనగానే వాళ్ళు డివిడెంట్స్ అనేవి మనకు పే చేస్తారు. సో అవి కూడా మనకి ఇన్వెస్టింగ్ యాక్టివిటీస్ కింద వస్తాయి. క్యాష్ అవుట్ఫ్లోస్, క్యాష్ పేమెంట్. ఇప్పుడు దాకా రిసీవింగ్ చూసాము. నెక్స్ట్ పేమెంట్.
పర్చేజ్ ఆఫ్ ఫిక్స్డ్ అసెట్స్, ఇందాకేమో సేల్ చేసాం, ఇప్పుడేమో పర్చేజ్ చేసాం ఫిక్స్డ్ అసెట్స్ ని. చూడండి, బయింగ్ మెషినరీ, ల్యాండ్ అండ్ బిల్డింగ్స్ కొన్నాం, మెషినరీ కొన్నాం, ల్యాండ్ అండ్ బిల్డింగ్స్ కొన్నాం, ఇవన్నీ కూడా ఫిక్స్డ్ అసెట్స్ పర్చేజింగ్ కింద వస్తాయి. ఓకేనా. అలాగే పర్చేజ్ ఆఫ్ లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్స్ ని కొన్నాం, అప్పుడు షేర్స్ లో ఇన్వెస్ట్ చేసాం, డెబెంచర్స్ లో ఇన్వెస్ట్ చేసాం. ఓకేనా, కొన్నాం, షేర్స్ ని కొన్నాం, డెబెంచర్స్ ని కొన్నప్పుడు ఏమవుతుంది, అది కూడా ఇన్వెస్టింగ్ యాక్టివిటీస్ కింద వస్తాయి. లోన్స్ అండ్ అడ్వాన్సెస్, ఈ లోన్స్ అండ్ అడ్వాన్సెస్ నేను సపరేట్ గా ఇప్పుడు కింద చెప్తాను. ఓకేనా. ఈ లోన్స్ అండ్ అడ్వాన్సెస్ ఫర్ నాన్ ఫైనాన్షియల్ ఎంటర్ప్రైజ్ మాత్రం ఇన్వెస్టింగ్ యాక్టివిటీస్ కింద వస్తాయి. నెక్స్ట్ ది క్యాపిటల్ ఎక్స్పెండిచర్ ఇంప్రూవ్మెంట్ కాస్ట్. క్యాపిటల్ ఎక్స్పెండిచర్స్ అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ల్యాండ్ అండ్ బిల్డింగ్స్ ఉంది, ల్యాండ్ అండ్ బిల్డింగ్ ని రెనోవేట్ చేస్తున్నాం, మనం కొత్తగా తయారు చేస్తున్నాం అనుకోండి, రెనోవేషన్ చేస్తున్నాం అంటే ఇది క్యాపిటల్ ఎక్స్పెండిచరే కదా, ఎందుకంటే ల్యాండ్ అండ్ బిల్డింగ్ మీద ఇంప్రూవ్మెంట్ కాస్ట్ చేస్తున్నాం. సో అది కూడా మనకి ఏమవుతుంది, ఇన్వెస్టింగ్ యాక్టివిటీస్ కింద వస్తుంది. నెక్స్ట్ ఇది ఫైనాన్సింగ్ యాక్టివిటీస్. ఫైనాన్సింగ్ యాక్టివిటీస్ అంటే ఏంటి, ఫైనాన్సింగ్ యాక్టివిటీస్ ఆర్ ద యాక్టివిటీస్ రిలేటింగ్ టు ద రైజింగ్ ఫండ్స్ ఫర్ ద బిజినెస్. ఏం చెప్తున్నారు, ఒక బిజినెస్ ని గానీ డెవలప్ చేయడానికి ఫండ్స్ ని రైజ్ చేస్తున్నాం అనుకో, అంటే ఒక అడిషనల్ గా ఒక క్యాపిటల్ కావాలి, ఆ క్యాపిటల్ ని రైజ్ చేస్తున్నాము, లేదా ఆ ఫండ్స్ ని రీపే చేస్తున్నాము, ఇవన్నీ కూడా ఫైనాన్స్ కింద వస్తాయి. అవేంటి అనేవి చూద్దాం. ఫైనాన్సింగ్ యాక్టివిటీస్ ఆర్ ద క్యాష్ ఇన్ఫ్లోస్ అండ్ అవుట్ఫ్లోస్ రిలేటెడ్ టు ద రైజింగ్ క్యాపిటల్. ఇప్పుడు ఒక పెట్టుబడి కావాలనుకోండి, నా దగ్గర ఒక 5 lakhs ఉంది, అయితే ఇంకో 5 lakhs నేను బిజినెస్ లో పెట్టాలనుకుంటున్నాను. నేను ఫ్రెండ్స్ ని అడిగాను, ఫ్యామిలీని అడిగాను, ఎవరు లేదని చెప్పారనుకోండి, అప్పుడు మనం ఏం చేస్తాం, పబ్లిక్ ని అడుగుతాం. పబ్లిక్ వచ్చి ఊరికే మన కంపెనీలో ఇన్వెస్ట్ చేస్తారు, లేదు, మనం ఏం చెప్తాం, మేము షేర్స్ రూపంలో మీకు ఇస్తాము, షేర్స్ అనేవి మీకు ఇష్యూ చేస్తాము, షేర్స్ ఇష్యూ చేయడం ద్వారా షేర్స్ అనేవి అమ్ముతాము, దాని ద్వారా మీకు మా ప్రాఫిట్ లో షేర్ చేస్తాం. షేర్స్ అంటే అవే కదా, మన ప్రాఫిట్ లో షేర్ ని ఇస్తాం. ఏ బిజినెస్ అయినా కంపెనీ అయినా ప్రాఫిట్ లో షేర్ ఇస్తుంది. అది ఏ రూపంలో ఇస్తుంది, డివిడెండ్ రూపంలో ఇవ్వచ్చు, ఇంట్రెస్ట్ డెబెంచర్ హోల్డర్స్ అయితే ఇంట్రెస్ట్ రూపంలో ఇస్తుంది. సో అలా క్యాపిటల్ అనేది రైజ్ చేస్తుంది, అంతే కదా. వాళ్ళ మనం కొనగానే మనకి డబ్బులు వస్తాయి, మనకు డబ్బులు వచ్చాక పెట్టుబడి పెట్టి మనకు ప్రాఫిట్ వచ్చాక అప్పుడు వాళ్ళకి డివిడెండ్స్ పే చేస్తాం, అవునా. అది ఫైనాన్సింగ్ యాక్టివిటీస్ కింద మనం చూపిస్తాం అనమాట. ఫైనాన్సింగ్ యాక్టివిటీస్ లో ఎప్పుడు రైజింగ్ ఆఫ్ ద క్యాపిటల్ ఆర్ బారోయింగ్ లోన్స్ అనేవి కూడా ఎందుకు బారో చేస్తాం, క్యాపిటల్ ని పెంచడానికి, అవునా. మనం ఎప్పుడైనా ఇప్పుడు బ్యాంక్ నుంచి లోన్ ఎందుకు తీసుకుంటాం, ఇంకా మనీ అనేది పెంచడానికి, ఫండ్స్ ని పెంచడానికి. సో దీంట్లో ట్రాన్సాక్షన్స్ ఏమేమి వస్తాయో చూద్దాం. ఫైనాన్సింగ్ యాక్ట్, ఇష్యూ ఆఫ్ ఈక్విటీ షేర్స్ ని ఇష్యూ చేసాం. నేను చెప్పాను కదా, ఈక్విటీ షేర్స్ అంటే ఏంటి, మనకి ఏదైతే షేర్ హోల్డర్స్ అంటే పీపుల్ నుంచి మనం డబ్బులు అడిగాం, ఏమండి మా కంపెనీలో కొంచెం డబ్బులు పెట్టండి, ఊరికే పెడతారా, లేదు మేము ప్రాఫిట్ షేర్ ఇస్తామండి, ఇదిగోని దానికి తగ్గట్టుగా మీకు ఒక షేర్ పేపర్ ఇస్తాం, అదే ఇష్యూ ఆఫ్ షేర్స్. ఆ పేపర్ లో అన్ని ఉంటాయి, మనకి ఇన్ని షేర్స్ కొన్నారు, ఇంత అమౌంట్, ఒక్కొక్క షేర్ ఇంత మనకి వాల్యూ, ఇన్ని షేర్స్ కి ఇంత వస్తుంది డివిడెంట్, అంతా మనం ఉంటది అనమాట ఇష్యూ ఆఫ్ ఈక్విటీ షేర్స్. సో ఇది ఎందుకు ఇష్యూ చేస్తాం, క్యాపిటల్ ని రైజ్ చేయడానికి. అలాగే ఇష్యూ ఆఫ్ ప్రిఫరెన్స్ షేర్స్ కి ఈక్విటీ షేర్స్ కి డిఫరెన్స్ ఏంటి, ఫస్ట్ ప్రిఫరెన్స్ వీళ్ళకి ఇస్తాం, ఓకేనా. ఫస్ట్ వీళ్ళకి పే చేస్తాం మనం. ఏదైనా ప్రాఫిట్ వచ్చింది, నేను కంపెనీలో నాకు పబ్లిక్ ఇన్వెస్ట్ చేసింది, ఒక 5 lakhs ఇచ్చింది పీపుల్ ఇచ్చాక మనకి ప్రాఫిట్ వచ్చింది, ఆ ప్రాఫిట్ లోంచి మనం షేర్ ఇస్తాం కదా డివిడెండ్ రూపంలో, ఆ షేర్ ఇచ్చేది ఫస్ట్ మనం ప్రిఫరెన్స్ వాళ్ళకి ఇస్తాం, ప్రిఫరెన్స్ డివిడెండ్ పే చేస్తాం, అందుకే వాళ్ళు ప్రిఫరెన్స్ షేర్ హోల్డర్స్ అంటారు. ఈక్విటీ షేర్ హోల్డర్స్ అంటే ఏంటి, నెక్స్ట్, ఓకేనా, నెక్స్ట్ ప్రిఫరెన్స్ షేర్ హోల్డర్స్ తర్వాత వీళ్ళకి ఇస్తాం. ఇష్యూ ఆఫ్ డెబెంచర్స్ ఆన్ బాండ్స్. డెబెంచర్ హోల్డర్స్, డెబ్ అనే వర్డ్ యూజ్ చేస్తే డెట్ కింద వస్తుంది, ఓకేనా. డెబ్ అనే వర్డ్ అని ఎప్పుడు కూడా చూడండి. డెట్ అంటే ఏంటి, అప్పు. డెబెంచర్ హోల్డర్స్ అంటే ఏంటంటే మనం ఎప్పుడైనా అప్పు తీసుకున్నాం, పబ్లిక్ నుంచి అప్పు తీసుకున్న కింద లెక్క ఇది. అందుకే దీన్ని ఇష్యూ ఆఫ్ డెబెంచర్స్ అంటే, షేర్స్ వేరు, డెబెంచర్స్ వేరు, గుర్తుంచుకోండి. డెబెంచర్స్ అంటే ఏంటంటే అప్పులాగా తీసుకుంటాం, అమౌంట్ తీసుకుని ఇన్స్టెడ్ ఆఫ్ డివిడెండ్ పే చేస్తాం, ఇక్కడైతే ఇంట్రెస్ట్ పే చేస్తాం. రైజింగ్ లోన్స్ అనేవి రైజ్ చేస్తాం. లోన్స్ ఎందుకు తీసుకుంటాం మనం, ఇది కూడా మనం ఏంటంటే ఫండ్స్ ని పెంచుకోవడానికి, కంపెనీలో ఫండ్స్ తక్కువ ఉన్నాయి, పెంచుకోవాలంటే ఏం చేస్తాం, బ్యాంక్ నుంచి లోన్ తీసుకుంటాం. అది షార్ట్ టర్మ్ అయినొచ్చు, లాంగ్ టర్మ్ అయిన, ఇవన్నీ కూడా ఫైనాన్సింగ్ యాక్టివిటీస్ కింద వస్తాయి. ఇవన్నీ నేను ఎందుకు చెప్తాను, ఫైనాన్సింగ్ యాక్టివిటీ అంటే ఏంటో గురించి తెలుసుకోవడానికి చెప్తున్నాను, ఓకేనా. ఈ ట్రాన్సాక్షన్స్ అన్ని కూడా మనకి ఫైనాన్సింగ్ యాక్టివిటీస్ లో చూపిస్తాం, క్యాష్ ఫ్లో స్టేట్మెంట్ లో, బాగా గుర్తుంచుకోండి. నెక్స్ట్ ఇదన్నీ కూడా ఇన్ఫ్లోస్ ఆఫ్ క్యాష్, ఇష్యూ చేసినా, రైజ్ చేసినా, లోన్ చేసినా డబ్బు మనకు వస్తుంది, లోన్ తీసుకున్నాం అంటే డబ్బులు మనకి వస్తున్నాయి. అవుట్ ఫ్లోస్ అంటే క్యాష్ పే చేస్తున్నాం, ఎప్పుడు పే చేస్తాం,
షేర్స్ ని రిడీమ్ చేసేసాం అంటే మళ్ళీ ఓనర్స్ కి అంటే పబ్లిక్ కి మళ్ళీ పేమెంట్ చేస్తాం మొత్తం ఒకేసారి 5 lakhs పే చేస్తాం బాబోయ్ మేము డివిడెంట్లు కట్టలేం గానీ అని చెప్పేసి ఒక్కసారి పే చేస్తాం లేదా బైబ్యాక్ ఆఫ్ షేర్స్ చేస్తారు అంటే షేర్స్ కొంటారు మళ్ళీ వెనక్కి కొంటారు బైబ్యాక్ ఆఫ్ షేర్స్ ఉందిలేండి ఒక టాపిక్ మీకు తెలిసే ఉంటుంది రెడెంప్షన్ ఆఫ్ డెబెంచర్స్ అంటే డెబెంచర్ హోల్డర్స్ కి రిడీమ్ చేస్తాం అంటే రీపేమెంట్ చేసేసాం రిడెంప్షన్ ఈజ్ నథింగ్ బట్ ద రీపేమెంట్ అంటే ఏదైనా అప్పు తీసుకున్నామో అది రీపే చేసేసాం పేమెంట్ చేసేసాము అంటే క్యాష్ అవుట్ ఫ్లో అయిపోతుంది ఇది కూడా మనం ఫైనాన్సింగ్ యాక్టివిటీస్ లో అవుట్ ఫ్లో కింద చూపిస్తాం అంటే లెస్ చేసి చూపిస్తాం రీపేమెంట్ ఆఫ్ లోన్స్ కూడా మనం రీపే చేసేసాం మళ్ళీ బ్యాంక్ లెండర్స్ అంటే ఇక్కడ బ్యాంక్ హోల్డర్స్ బ్యాంక్ కి మనం పే చేసేసాం అనుకోండి అది క్యాష్ అవుట్ ఫ్లో అండ్ పేమెంట్ ఆఫ్ డివిడెండ్ ఎప్పుడు పే చేస్తాం మనం ఎప్పుడైతే మనకి ప్రాఫిట్ డిస్ట్రిబ్యూట్ చేస్తాము ఎప్పుడు చేస్తాము షేర్ హోల్డర్స్ మనకి షేర్స్ అనేవి కొన్నప్పుడు మనం డివిడెండ్ పే చేస్తాం కదా అది కూడా పేమెంటే కదా మరి అవుట్ ఫ్లో అవుతుంది కదా క్యాష్ అవుట్ ఫ్లో సో అది ఫైనాన్సింగ్ యాక్టివిటీ కింద వస్తుంది అండ్ ఇంట్రెస్ట్ ఎప్పుడు పే చేస్తాం మనం ఫర్ నాన్ ఫైనాన్షియల్ ఎంటర్ప్రైజెస్ ఇంట్రెస్ట్ ఎప్పుడు పే చేస్తాం డెబెంచర్ హోల్డర్స్ కానీ లోన్స్ మనీ తీసుకున్నప్పుడు ఇంట్రెస్ట్ పే చేస్తాం పేమెంట్ టు లెండర్స్ ఆన్ బారోడ్ ఫండ్స్ ఇది కూడా ఫైనాన్స్ యాక్టివిటీస్ లో మనం లెస్ చేసి చూపిస్తాం ఎలా అనేది మనం చూద్దాం సమ్స్ లో క్లాసిఫికేషన్ ఆఫ్ లోన్స్ అండ్ అడ్వాన్సెస్ ఇందా చెప్పాను కదా లోన్స్ అండ్ అడ్వాన్సెస్ అనేది సపరేట్ టాపిక్ అమ్మా అని చెప్పాను కదా ఇప్పుడు చూద్దాం లోన్స్ అడ్వాన్సెస్ అండ్ ఇంట్రెస్ట్ లోన్స్ అడ్వాన్సెస్ గివెన్ అండ్ ఇంట్రెస్ట్ ఎర్న్ లోన్స్ అడ్వాన్సెస్ కంపెనీ ఇచ్చిందంట లోన్ ఇచ్చి దాని నుంచి ఇంట్రెస్ట్ అనేది వస్తుందంట కంపెనీ ఇవ్వడం ఏంటి చూద్దాం లోన్స్ అండ్ అడ్వాన్సెస్ గివెన్ ఇంట్రెస్ట్ ఎర్న్డ్ ఇన్ ఆర్డినరీ బిజినెసెస్ ఫర్ ఎగ్జాంపుల్ మనది ఫైనాన్స్ కంపెనీ అనుకోండి అంటే ఎగ్జాంపుల్ ఇప్పుడు శ్రీరామ్ చిట్స్ అనేది ఉంది తెలుసా శ్రీరామ్ చిట్స్ అనేది ఏం చేస్తుంది మనకి ఇలాంటి కంపెనీస్ కానీ ఇండివిజువల్స్ కానీ ఏం చేస్తుంది అంటే లోన్స్ కానీ డబ్బులు ఇస్తే అది బిజినెస్ ట్రాన్సాక్షన్ దానికి బిజినెస్ అది కదా ఆపరేటింగ్ యాక్టివిటీ కింద వస్తుంది అందుకనేది టైప్స్ ఆఫ్ క్యాష్ ఫ్లో ఏమవుతుంది ఆపరేటింగ్ యాక్టివిటీ కింద వస్తుంది ఎందుకని దాని ట్రాన్సాక్షన్ దాని యాక్టివిటీయే అది సో క్యాష్ ఫ్లో స్టేట్మెంట్ లో మనం దీన్ని ఆపరేటింగ్ యాక్టివిటీ కింద చూపిస్తాం లోన్స్ అండ్ అడ్వాన్సెస్ గివెన్ అండ్ ఇంట్రెస్ట్ ఎర్న్ నాన్ ఫైనాన్షియల్ ఎంటర్ప్రైజెస్ ఫైనాన్స్ ఎంటర్ప్రైజ్ కాదు అంటే ఫైనాన్స్ కంపెనీ కాదు నేనేదో షుగర్ ప్రొడక్షన్ చేసుకుంటున్నా అయితే నేనేం చేశాను ఎవరికో లోన్ ఇచ్చి ఇంట్రెస్ట్ ని తీసుకుంటున్నా నెల నాకు ఇంట్రెస్ట్ ఎర్న్ అవుతుంది సో అది ఇన్వెస్టింగ్ యాక్టివిటీ కింద వస్తుంది నాన్ ఫైనాన్షియల్ ఎంటర్ప్రైజ్ అయితే ఇన్వెస్టింగ్ యాక్టివిటీస్ ఫైనాన్స్ కంపెనీస్ అయితే అది ఆపరేటింగ్ యాక్టివిటీ ఎందుకంటే అది బిజినెస్ కి సంబంధించింది కాబట్టి లోన్స్ అండ్ అడ్వాన్సెస్ గివెన్ టు సబ్సిడరీస్ అండ్ ఇంట్రెస్ట్ అండ్ సబ్సిడరీస్ కంపెనీస్ హోల్డింగ్ కంపెనీ అంటాం కదా హోల్డింగ్ కంపెనీ అంటే ఏంటి ఫర్ ఎగ్జాంపుల్ నేను హెచ్యుఎల్ కంపెనీ అది హెచ్యుఎల్ కింద సారీ లేకపోతే యూనిలివర్ లిమిటెడ్ అదే కదా యూనిలివర్ లిమిటెడ్ అనే కంపెనీ ఉందనుకోండి యూనిలివర్ హిందుస్థాన్ యూనిలివర్ హెచ్యుఎల్ ఆ హెచ్యుఎల్ కింద ఎన్నో కంపెనీస్ ఉన్నాయి ఇప్పుడు లక్స్ ఉంది డవ్ ఉంది ఇలాంటి కంపెనీస్ అన్ని కింద సబ్సిడరీ కంపెనీస్ ఉంటాయి ఆ సబ్సిడరీ కంపెనీస్ కి నేను లోన్ ఇచ్చి వాళ్ళ దగ్గర నుంచి ఇంట్రెస్ట్ తీసుకుంటాను ఇక్కడ చూడండి ఎనీ ఎంటర్ప్రైజ్ అంటే నాన్ ఫైనాన్షియల్ ఎంటర్ప్రైజ్ అయినా అది ఫైనాన్స్ ఎంటర్ప్రైజ్ అయినా ఇవి దేని కింద వస్తాయంటే ఇన్వెస్టింగ్ యాక్టివిటీస్ కింద వస్తాయి ఎందుకంటే అది ఇన్వెస్ట్మెంట్ మనకి లోన్స్ అండ్ అడ్వాన్సెస్ గివెన్ టు ఎంప్లాయీస్ అండ్ ఇంట్రెస్టెడ్ నా దగ్గర వర్క్ చేస్తున్నారు ఎవరో ఎంప్లాయీస్ ఆ ఎంప్లాయీస్ దగ్గర డబ్బులు లేవు ఏదో లోన్ కింద కంపెనీ నుంచి తీసుకుంటే నేను సరే అమ్మ లోన్ కింద ఇస్తాను కానీ మీరు నా ఇంట్రెస్ట్ పే చేయండి అని చెప్పి అడిగాను అనుకోండి అది ఆపరేటింగ్ యాక్టివిటీ కిందే వస్తుంది ఎందుకు అంటే ఎంప్లాయీస్ అనేవాళ్ళు మన బిజినెస్ కి సంబంధించిన వాళ్ళు అంతేనా మన బిజినెస్ పెరుగుదల కోసం మన బిజినెస్ కోసం కష్టపడుతున్నారు వాళ్ళు సో మనకి ఎంప్లాయీస్ కి మన లోన్స్ అండ్ అడ్వాన్సెస్ ఏదైనా తీసుకున్నా ఇచ్చినా మనకేంటంటే ఆ ఇంట్రెస్ట్ ఎర్న్ అయ్యేదంతా కూడా ఆపరేటింగ్ బిజినెస్ యాక్టివిటీ కింద వస్తుంది అడ్వాన్స్ పెయిడ్ టు సప్లయర్స్ అండ్ ఇంట్రెస్ట్ అంటే సప్లయర్స్ అంటే మనకి రా మెటీరియల్ సప్లై చేస్తున్నారండి ఎవరో ఆ సప్లై చేసిన వాళ్ళకి మనం ముందుగానే అడ్వాన్స్ కింద అమౌంట్ పే చేసేసాం అడ్వాన్స్ పే చేసేసాము అది ఆల్ ఎంటర్ప్రైజెస్ ఇక్కడ చూడండి నేచర్ ఆఫ్ ఎంటర్ప్రైజ్ ఆల్ ఎంటర్ప్రైజ్ ఫైనాన్స్ అయినా నాన్ ఫైనాన్స్ అయినా ఎనీ ఎంటర్ప్రైజ్ అయినా అది ఆపరేటింగ్ యాక్టివిటీ కింద వస్తుంది ఎందుకని రా మెటీరియల్ సప్లయర్ వీళ్ళందరూ ఎవరి కింద వస్తారు ఆపరేషన్స్ మన బిజినెస్ ట్రాన్సాక్షన్స్ కి సంబంధించిన వాళ్ళంతా సో ఎంప్లాయీస్ వీళ్ళందరూ కూడా ఏంటంటే మన బిజినెస్ కి సంబంధించిన యాక్టివిటీస్ కి సంబంధించిన వాళ్ళు కాబట్టి అది ఏ ఎంటర్ప్రైజ్ అయినా ఆపరేటింగ్ యాక్టివిటీ కింద వస్తుంది ఇంట్రెస్ట్ అండ్ ఫ్రమ్ కస్టమర్స్ ఫర్ లేట్ పేమెంట్ చేశాడు కస్టమర్ అందుకని మనం ఏదో పెనాల్టీ వేసాం ఇంట్రెస్ట్ వేసాం అలాంటప్పుడు అది కూడా ఏమవుతుంది అది నాన్ ఫైనాన్స్ ఎంటర్ప్రైజ్ మనది ఏదో
ఫైనాన్స్ కంపెనీ కాదు, నాన్ ఫైనాన్స్ కంపెనీ అనుకోండి, అప్పుడు కూడా అది ఆపరేటింగ్ యాక్టివిటీ కింద వస్తుంది, అది కూడా బిజినెస్ యాక్టివిటీ కింద వస్తుంది. ఎందుకని కస్టమర్స్ అనేవాళ్ళు బిజినెస్ కి సంబంధించిన వాళ్ళు, వాళ్ళ నుంచి ఇంట్రెస్ట్ తీసుకుంటున్నాం మనం. నెక్స్ట్ చూడండి, లోన్స్ ఇన్ అడ్వాన్స్ టేకెన్ అండ్ ఇంట్రెస్ట్ పేడ్. ఇందాకేమో లోన్స్ అడ్వాన్సెస్ ఇచ్చాము, ఇంట్రెస్ట్ అనేది తీసుకున్నాం. ఇప్పుడేమో లోన్స్ అడ్వాన్సెస్ మనం తీసుకున్నాం, కంపెనీ తీసుకుంది, మనం ఎవరికో ఇంట్రెస్ట్ పే చేస్తున్నాం. అప్పుడు ఆ కేసెస్ లో నేచర్ ఆఫ్ ఎంటర్ప్రైజెస్ ఏంటి, టైప్ ఆఫ్ క్యాష్ ఫ్లో ఏంటో చూద్దాం. లోన్స్ అండ్ అడ్వాన్సెస్ టేకెన్ అండ్ ఇంట్రెస్ట్ పెయిడ్ ఇన్ ఆర్డినరీ బిజినెస్. సామాన్యమైన బిజినెస్, సామాన్యంగా ఫైనాన్స్ అండ్ కంపెనీస్ ఉన్నాయనుకోండి. ఇక్కడ చూడండి, నేచర్ ఆఫ్ ఎంటర్ప్రైజ్. ఫైనాన్స్ కంపెనీస్ ఏం చేస్తాయి, లోన్స్ అండ్ అడ్వాన్సెస్ ఇస్తాయి, తీసుకుంటాయి కూడా. ఇప్పుడు వేరే కంపెనీస్ నుంచి అవి తీసుకుంటాయి, దానికి ఇప్పుడు క్యాష్ ఫ్లో అనేది తగ్గింది, డబ్బులు తక్కువ ఉన్నాయి అనుకోండి, వేరే అలాంటి కంపెనీస్ నుంచే అమౌంట్ అనేది లోన్ గా తీసుకుంటాయి, తీసుకుని వాటికి ఇంట్రెస్ట్ పే చేస్తాయి. ఓకేనా, ఇవి తీసుకుని వేరే వాళ్ళకి ఇస్తాయి. ఓకేనా, సో అది కామన్ వాటికి, అవన్నీ కూడా బిజినెస్ యాక్టివిటీస్ వాటికి. సో అవి బిజినెస్ యాక్టివిటీ కింద వస్తాయి, ఆపరేటింగ్ యాక్టివిటీ కింద వస్తాయి. దాని కింద చూపించాలి మనం. లోన్స్ అండ్ అడ్వాన్సెస్ టేకెన్ అండ్ ఇంట్రెస్ట్ పేడ్. లోన్స్ అండ్ అడ్వాన్సెస్ తీసుకున్నాము, ఇంట్రెస్ట్ పే చేసాము. నాన్ ఫైనాన్షియల్ ఎంటర్ప్రైజ్, నార్మల్ గా లోన్స్ అడ్వాన్స్ తీసుకున్నాం అండి, బ్యాంక్ నుంచి లోన్ తీసుకున్నాం, ఇంట్రెస్ట్ పే చేసాం, ఏమవుతుంది, అది ఫైనాన్స్ యాక్టివిటీ అని చెప్పాను కదా. లోన్స్ అండ్ అడ్వాన్సెస్ టేకెన్ ఫ్రమ్ సబ్సిడరీ కంపెనీస్. మనది ఒక హోల్డింగ్ కంపెనీ, మనం సబ్సిడరీ కంపెనీస్ నుంచి లోన్ తీసుకున్నాం. ఇక్కడ ఇందాక సబ్సిడరీ కంపెనీస్ కి లోన్ ఇచ్చాము, ఇక్కడేమో లోన్ తీసుకున్నాం, తీసుకుని ఇంట్రెస్ట్ పే చేస్తున్నాం సబ్సిడరీ కంపెనీస్ కి. అది కూడా ఫైనాన్సింగ్ యాక్టివిటీ కింద వస్తుంది. ఆల్ ఎంటర్ప్రైజ్, ఏ ఎంటర్ప్రైజ్ అయినా. ఇక్కడ సామాన్యంగా ఇంకా నాన్ ఫైనాన్షియల్ ఎంటర్ప్రైజెస్ ఉంటాయి, ఫైనాన్స్ కంపెనీస్ అనేవి ఇక్కడ రావు కదా. అడ్వాన్స్ టేకెన్ ఫ్రమ్ కస్టమర్స్ అండ్ ఇంట్రెస్ట్ పేడ్. కస్టమర్స్ దగ్గర నుంచి మనం అడ్వాన్స్ తీసుకుని వాళ్ళకి ఇంట్రెస్ట్ పే చేస్తాం. ఇప్పుడు 10,000 పే చేయాలనుకోండి ఒక కస్టమర్, లేదండి 20,000 పే చేయండి, నాకు అవసరం డబ్బులు, కావాలంటే మీరు ఇంట్రెస్ట్ పే చేస్తాను మీకు అని అక్కడ అతని దగ్గర నుంచి ఏదో డబ్బులు తీసుకున్నాం అనుకోండి, అప్పుడు ఏమవుతుంది, అది ఆపరేటింగ్ యాక్టివిటీ అవుతుంది. ఓకేనా, నాన్ ఫైనాన్షియల్ ఎంటర్ప్రైజ్ అయితే. ఫైనాన్స్ కంపెనీస్ కావు ఇవి, నాన్ ఫైనాన్స్ కంపెనీస్ అయితే అది కూడా బిజినెస్ యాక్టివిటీస్. ఎప్పుడైనా చూడండి, కస్టమర్స్ అనగానే అది ఆపరేటింగ్ యాక్టివిటీస్ కింద వస్తుంది. ఎందుకంటే బిజినెస్ కి సంబంధించిన వాళ్ళే, మనకి మెయిన్ పర్పస్ మన కస్టమర్సే కదా, కస్టమర్లే కదా మనకి దేవుళ్ళు. నెక్స్ట్ ది ఇంట్రెస్ట్ పే టు సప్లయర్స్ ఫర్ ద లేట్ పేమెంట్. సప్లయర్స్ కి మనం ఇంట్రెస్ట్ పే చేస్తున్నాం. ఆడెవడో అమృతంలో అప్పాజీ లాంటాడు అనుకోండి, మనకి ఏం చేస్తాడు, లేట్ పేమెంట్ పెనాల్టీలు వేస్తాడు. మీరు లేట్ గా పే చేస్తున్నారు, ఇప్పుడు మనకి ఎవడో రా మెటీరియల్ సప్లై చేశాడు, లేట్ గా అమౌంట్ పే చేసాం అనుకోండి, ఇంట్రెస్ట్ వేస్తాను, లేట్ గా పే చేశారు, ఇంట్రెస్ట్ కట్టాలన్నాడు అనుకోండి. సో అది కూడా మనకి ఆపరేటింగ్ యాక్టివిటీ కింద వస్తుంది. ఎందుకని ఇట్స్ రిలేటెడ్ టు సప్లయర్స్ ఆర్ కస్టమర్స్ రిలేటెడ్ టు ద బిజినెస్ ట్రాన్సాక్షన్స్. సో ఇంట్రెస్ట్ ఇంక్లూడెడ్ యాజ్ అ పార్ట్ ఆఫ్ ఇన్వెంటరీ కాస్ట్. మనకి ఏదో స్టాక్ ఉంది, ఆ స్టాక్ కి సంబంధించిన అమౌంట్ లో మనకి ఇంట్రెస్ట్ ఇంక్లూడ్ అయింది. ఓకేనా, స్టాక్ కాస్ట్ అయింది, స్టాక్ కి సంబంధించింది ఇంట్రెస్ట్ కూడా యాడ్ అయింది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ గోడౌన్ లో పెట్టాము, ఇన్వెంటరీ కాస్ట్ అనేది పే చేస్తున్నాము. అయితే ఈ లాస్ట్ మంత్ రెంట్ పే చేయలేదు, వాడు ఏమంటే ఇంట్రెస్ట్ యాడ్ చేసి పే చేయండి నెక్స్ట్ మంత్ అన్నాడు అనుకోండి. సో